నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ప్రస్తుతం ఓ బన్ చుట్టూ తిరుగుతోంది. మేడారం జాతరలో కోవా బన్ వ్యాపారిపై నైతిక దాడి చర్చనీయాంశమైంది. కేవలం 10 రూపాయల కోవా బన్ విక్రయించడంపై ఓ యూట్యూబర్ ప్రశ్నించడం, కోవా బన్ నాణ్యతపై ఆరోపణలు ప్రస్తుతం వైరల్ అయింది. ఆ ఆహారంలో ఏదో కలిపారంటూ, అది ఫుడ్ జిహాద్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కర్నూలుకు చెందిన ఓ చిరు వ్యాపారి ఓవర్ నైట్లో మినీ సెలబ్రిటీ అయ్యాడు. షేక్ వలీ అనే ఈ వ్యాపారికి నేతల నుంచి మద్దతు అయితే లభిస్తోంది. మరి ఇదంతా వ్యూస్ కోసమేనా, లేక 10 రూపాయలకే శుచి శుభ్రమైన బన్ అమ్మడం సాధ్యమేనా? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, జూమ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. చెప్పండి సార్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉన్న అనేక రకాల సమస్యల్లో ఇప్పుడు కొత్త సమస్య బన్, కోవా బన్. ఇప్పుడు దీనికి సంబంధించి ఇది ఫుడ్ జిహాద్కి కోవా బన్కి సంబంధం ఏంటి? కొత్త పదాలు, జిహాద్, లవ్ జిహాద్, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు ఫుడ్ జిహాద్ అనేది కూడా వచ్చింది. ఈ రెండింటికి కంపారిజన్ చేసి చూస్తే ఏం చెప్తారు? మణిశ్రీ గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులు నమస్కారం. శ్రీశ్రీ గారు అందుకని ఎప్పుడో రాశారు, ఎప్పుడో అన్నారు కూడా, ఏమనంటే అగ్గి పుల్ల, సబ్బు పుల్ల, కుక్క పిల్ల, కాదేది కవితకి అనర్హం అన్నట్టు. అంతే కదా. అట్లానే వార్తకు అనర్హం కూడా ఏది కాకుండా పోతుంది. అదిగో పులి అంటే ఇదిగో తోక. ఉదాహరణకు ఇంతకంటే ముందు జరిగిన సంఘటన చెప్తారు. కరాచీ బేకరీ మీద ఆ మధ్యన వీర జాతీయవాదం దాడి చేసాం. కరాచీ బేకరీ అంటే కరాచీ పాకిస్తాన్ లో ఉంది, ఇది మన కరాచీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళని. అయ్యా, మేము హిందువులము, మేము ఎప్పుడో మా 3 తరాలు 4 తరాల క్రితం స్వాతంత్రం పూర్వం ఇక్కడికి వచ్చినాము, భారతదేశం కలిసి ఉన్నప్పుడు వచ్చినాము, అట్లా మేము వచ్చి పెట్టుకున్నాము, హిందువులమే, మేము ముస్లింలం కాదు అని చెప్పి వాళ్ళు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు కరాచీ బేకర్ ఎక్కడికైనా వండి ఏం చేస్తుంది తెలుసా మీకు? మెయిన్ సెంటర్ లో కూర్చున్న వాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు, లేకుంటే ఓ నామం పెట్టుకుంటున్నారు. చూస్తున్నారు, తిలకం పెట్టుకుంటున్నారు, పొడుగు నామం పెట్టుకుంటున్నారు. అంటే హిందువులకు చెప్పడం. అంటే కరాచీ బేకరీ అంటే పూర్తిగా కరాచీ బేకరీ అక్కడి నుంచి వచ్చింది, అంత ముస్లింలది, అది పెద్ద ఎత్తున అని చెప్పి దుర్మార్గం చేశారు. అది కూడా అటువంటి జరగక గతంలో మనకు మన గొడ్డు మాంసం గురించి, ఉస్మానియా యూనివర్సిటీ చాలా పెద్ద ఆహారపు అలవాట్ల గురించి, ఇట్లాంటి వాటి గురించి పెద్ద ఎత్తున చూసిన సందర్భం చూసినాం మనం. ఒకటే కాదు, అసలు ఓ రకంగా చెప్పిన ఉద్యమ సమయంలో కూడా చూసుకుంటే సరోజిని నాయుడు అని పేరు ఉంటే, నాయుడు అంటే కమ్మ అనుకొని సరోజిని నాయుడు విగ్రహాన్ని ధ్వంసం చేసి చూసినాం కదా మనం. అంటే సాంగమండి మీద ఇట్లాంటివి ఉంటాయి. అంటే అదిగో పులి అంటే దిగుతో ఒకటి. దీన్ని సిల్వల్ పొలం నడుస్తూనే ఉంటుంది. జాతర అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ జనవరి 25 నుంచి 30 కల్లా అయిపోయింది కదా. 3-4 రోజులు జరిగింది. అంటే దాదాపు జాతర అయిపోయి 20 రోజులు అయిపోతుంది. ఇవాళ 20వ తారీఖు. ఇప్పుడు దీని మీద వచ్చింది అని అంటే అది బయట పెట్టింది, యూట్యూబ్ లో చక్కర్లు కొట్టింది. అది కొట్టడంతో పాటు దానిలో 2 ఆరోపణలు చేశారు. ఇక్కడ ఏమైందంటే మతం ఉన్నది, ప్రాంతాన్ని అంటున్నాడు. ఎందుకంటే నాగబాబు గారు ఇవాళ ఆయన పిలిపించి 25,000 రూపాయలు ఇచ్చిండు అని అంటే, నేను ఓవైసీ ప్రశ్నలో వాస్తవాన్ని ప్రశ్నిస్తున్నాను. ఓవైసీ ప్రశ్న వాస్తవంగా ఉంటాను. ఇప్పుడు నిజంగా జరిగి ఉంటే పోలీసుల కంప్లైంట్ ఎందుకు చేయలేదు అన్నట్టు కదా. నిజంగా ఇప్పుడు ఏమన్నా బాగా అన్నట్టే పిల్లలు పుట్టకుండా ఆయన కలిపి నడుపుకుందాం. 10 రూపాయలకు కోవా బన్ వస్తుందా? ఒక్క బన్నే కాదు, మనిషిని కాదు అండి. ఏమైందంటే దాన్ని మధ్యకి చీల్చి దానిలో కోవా అక్కడే ఉంది కదా పెట్టిస్తున్నాడు. నిజంగా కోవా తయారీకి ఎంత ఖర్చు అవుతుంది, బన్ను తయారీకి ఎంత ఖర్చు మనకు తెలుసు కదా. 10 రూపాయలకి అయితే బన్ను వస్తలేదు, రావడం లేదు. 10 రూపాయలు రాని బన్నులో ఇంకా కోవా కూడా అదనంగా పెట్టిస్తున్నారంటే అందులో ఏదో మోసం ఉన్నది. ఎక్కువ మంది జాతరలకు వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళు చేస్తారని చెప్పి దాని మీద ఆరోపణ జరిగింది. 2 ఉంటాయి. ఒకసారి ఏమైందంటే అదనంగా సబ్సిడీ, మనకు ఫుడ్ ఉంది అనుకోండి, 5 రూపాయలకు భోజనం దొరుకుతుంది అంటే జిఎస్ఎంసీ భరిస్తున్నది, దాంతో పాటు ఇస్కాన్ వాళ్ళు భరిస్తున్నారు, ఇవ్వచ్చు. దీనిలో ఏంటంటే ఎక్కువ మంది చేసినప్పుడు 2 అనర్థాలు జరుగుతాయి. ఒకటి, గతంలో దొంగ నోట్లు చలామణి ఎప్పుడు జరిగేవాళ్ళంటే ఇటువంటి జాతరలప్పుడు, లేకుంటే పెద్ద పెద్ద మన సమ్మేళనం జరిగినప్పుడు చేసేవాడు. దొంగ నోట్లు మాత్రం ఈజీ అవుతుంది కదా. అంటే ఫేక్ నోట్స్ అంటాం. దొంగ నోట్లు అంటే మన బొమ్మ నోట్లు ఏం కాదు, నిజమైన నోట్లే, కానీ ఫేక్ నోట్లు అన్నట్టు అవి తీసుకొచ్చి చేసేవాడు. అట్లాగే ఇటువంటి అప్పుడు కూడా ఈ ఫుడ్ అంతకీ అమ్ముతున్నారా అంటే ముంచేతి కంగడానికి అర్థమెందుకు, ఆ యూట్యూబర్ ఇంకో పని చేయాల్సి ఉంటుంది. అయ్యా, ఈ బండ్లు ఎక్కడ తయారైతే ఎక్కడి నుంచి తెస్తున్నారు అడగొచ్చు కదా. ఈ బండ్లు తయారీ కోవా ఇక్కడనే తయారు చేస్తున్నారా, కొనుక్కొస్తున్నారా? ఈ 2 చేస్తే కోవా రేట్ ఎంత, బన్ను రేట్ ఎంత అంటే 10 రూపాయలకు రాదు కూడా. నిజంగా ఎట్లా అమ్ముతున్నారని చూస్తున్నది. కానీ చాలా చీపెస్ట్ అది. ఓ రకంగా చెప్పాలంటే కొన్ని ఆహార పదార్థాలు ఇప్పటికి కూడా చీప్ గా తయారవుతున్నాయి. బండ్లన్నీ కూడా మోడర్న్ బేకరీలో తయారు ఏం లేదు. చాలా వరకు బండ్లు మూడల్లో మనం చూస్తుంటాం. ముస్లింస్ ఎక్కువ బండ్లు తయారు చేసే ఉంటాయి. మన చిన్న
కర్మగాలను కూడా అనొద్దు, చిన్న చిన్న ఇళ్లలో తయారు చేస్తారు వాళ్ళు. ఇసుక అవి పోసేసి బల్క్ తయారు చేస్తారు, రాతి పులుచబెట్టి తయారు చేస్తారు కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఒక మాట అనుకుంటే అందులో కలిపారని చెప్పొచ్చు కదా. అసలు పెద్దవాటిని విడిచిపెట్టి ఇట్లాంటి వాడి వల్ల ఏమవుతుందంటే, పెద్దవాటిని ఎందుకు విడిచిపెట్టారు అంటున్నాను నేను చెప్తున్నాను. పెద్దవాటిల్లో ముఖ్యంగా ఇప్పుడు మీరు స్కూళ్ళ దగ్గర చూడండి, స్కూల్ ఎదురుగా కొన్ని మనకు కేక్స్ దొరుకుతుంటాయి పిల్లలకు. అందులో మాదక ద్రవ్యాలు చిన్న టాబ్లెట్ పెట్టి అమ్ముతున్నారట. చాలా సార్లు పట్టుకున్నారు కూడా కదా, అధికారులు పట్టుకున్నారు కదా, దాన్ని మర్చిపోతాం మనం. నిజంగా అది ఎంత డేంజరస్ అంటే పిల్లలకి అది అలవాటుగా మార్చేది అంటున్నాను. కొన్ని టీ కొట్లు ఉంటాయి, అది పేర్లు చెప్పాను నేను. హైదరాబాద్, సికింద్రాబాద్ పెద్ద పెద్ద టీ కొట్లు ఉన్నాయి. పెద్ద దాంట్లో కూడా ఏదో మత్తు పదార్థం కలుపుతారు, అలవాటు అడక్ట్ కావడానికి కలుపుతున్నారనే మాట కూడా వస్తుంది. దాని మీద ఎందుకు చర్యలు ఉండవు? నేను చెప్పిన చిన్న టాబ్లెట్ వెళ్తుంది కూడా మనకు యూట్యూబ్ లో ఇట్లా చూపించారు కూడా. ఏదో పన్నుని మన కేకుని విప్పితే ఆ కేకు లోపల చిన్న టాబ్లెట్ వెళ్ళే సందర్భం చూసాం. అంత పెద్ద పెద్ద విడిచిపెట్టి ఇప్పుడు ఆయన మీద పడ్డమైంది. ఆయన కూడా భయంగా తింటున్నాడు. మనకు వీడియోలు చూస్తే భయంగా, ఎందుకు భయంగా తింటున్నావు, నువ్వు ఫుడ్ పాయిజన్ చేస్తున్నావు కదా, నువ్వు భయంగా తింటున్నావు అంటే నిజంగానే ఉన్నట్టు కదా అంటే ప్రశ్న వాడితే జవాబు వాడే యూట్యూబర్ పెట్టారు. అందుకని ఇక్కడ మతం ఉంటున్నది ఇందులో. రెండవది ఏమో ప్రాంతం కూడా ఉంది అంటున్నాడు. ఆ వలి అంటే ఆయన షేక్ వలి కర్నూలు చెందిన ఆయన, ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాడు కనుక దానిలో కూడా మళ్ళీ ఇప్పుడు మతం కులం మన ప్రాంతం ప్రవేశించింది. నాగబాబు గారి పిలవడం, 25,000 ఇవ్వడం, ఇది ఒకటి ఉన్నది. నేను లీగల్ గా అంటే అడ్వకేట్ చెప్పేది ఏంటంటే, ఎట్లాంటిది అయినా సరే పట్టుకున్నప్పుడు దాన్ని ఫుడ్ అడల్టరేషన్ వాళ్ళకు మనకు ఆహార కల్తీ నియంత్రణ చట్టం ఉంటుంది, వాళ్ళకి అప్పచెప్తే సరిపోద్ది కదా అంటున్నది. రాసి ఉంటున్నది, వాళ్ళకి అప్పచెప్తే అయిపోద్ది కదా. అందుకని చాలా వరకు పంచాయతీ నుంచి పరిష్కరించాల్సిన సమస్య ఇది. మీరు పంచాయతీరాజ్ యాక్ట్ చూసుకుంటే మణిశ్రీ గారు, మన పబ్లిక్ న్యూసెన్స్ మీద కేసులు పెట్టి శిక్ష విధించవచ్చు. అట్లాగే మూతల మీద అంటే మనం హోటళ్ల ముందట మంచినీళ్ళ డబ్బాలు ఉంటాయి కదా, మూత పెట్టకపోతే విధించవచ్చు. నేను సర్పంచ్ గా మా దగ్గర హోటళ్ల మీద 50-100 రూపాయలు 40 ఏళ్ల కింద ఫైన్ విధించిన. రోడ్డు స్ట్రీట్ ఫుడ్ వాటి మీద, స్ట్రీట్ వెండర్స్ మీద. అది కదా చట్టం చెప్తుంది. నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే ఏం చేయాల్సి ఉండే అంటే, వెంటనే ఫుడ్ అడల్టరేషన్ వాళ్ళకి అప్పచెప్తే అయిపోద్ది కదా. అందరూ అది 49 శాఖలు పనిచేస్తున్నాయి అక్కడ. అంటే వీళ్ళు యూట్యూబర్లు కావాలనే ఇట్లాంటి ప్రేరేపించి చేసిండ్రా, లేకుంటే ఇద్దరు కలిసి చేసిండ్రా అంటే దానికి బాగా ప్రచారం లభిస్తుంది అని మాట వస్తుంది. కానీ నాకైతే షేక్ వాలీలో ఎక్కడ కూడా కపటంగా కనపడలేదు నాకు ఆయన మాట. మనం చూస్తుంటాం, ప్రత్యక్షం చూస్తుంటాం కదా. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అంటే ఉంటాను, మా కోర్టులలో ప్రత్యక్షంగా సాక్షులు ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళ ముఖంలో అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్తున్నా పట్టుకోవచ్చు అంటారు. కానీ కాగితాల్లో అబద్ధాన్ని నిజాలు పట్టుకోలేవు. అందుకని రాచకొండ విశ్వశాస్త్రి గారు వెనకటి ఎప్పుడో అన్నారు, ఆయన కవి, రచయిత, అట్లాగే ఆయన అడ్వకేట్. ఆయన ఏమంటారంటే, ఈ కాగితాల వెనక జీవితాలు ఉంటాయిరా బాబు, హైకోర్టు దాకా వచ్చినాక మీరు కాగితాలు కనపడుతున్నాయి, మీకు జీవితాలు కనపడవు, కింది కోర్టులో అయితే తెలుస్తుంది అని మాట అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటున్నానంటే, ఆ మనం షేక్ వలి మా ముఖ కవలికలు చూడండి, బాగా బెదిరించి అంటే ఈ బెదిరింపు ఆయన మీద చేసింది కానీ ఒక పెద్ద వ్యాపారికి చేయగలిగే వాళ్ళు అంటున్నాడు. పెద్ద పెద్ద బేకరీలు మోసాలు జరుగుతున్నాయి కదా, పెద్ద పెద్ద బేకరీలు ఏం జరుగుతున్నారు, ఎవరైనా పోగలుగుతున్నారా? అందుకని అంటున్నాను. కరాచీ బేకర్ ఉదాహరణ చెప్పినా అది కరాచీ బేకర్ ఎక్కడదో అని చేసిన సందర్భం. అట్లా అనుకుంటే ఉమ్మడి భారతదేశం నుంచి మనకు అద్వానీ గారు మనకు ఉప ప్రధాని అయ్యిండు. అట్లాగే మన మన్మోహన్ సింగ్ గారు కూడా మన లాహోర్ నుంచి వచ్చిన వాడే. విభజనలో ఇటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అట్లా కూడా ఉంటది కదా. అందుకని ఇవన్నీ ఏంటంటే మతం రంగు పొలుముకుంటుంది, ప్రాంతాన్ని పొలుముకుంటుంది. దీనివల్ల భయప్రాంతం చేస్తున్నారు. నేను ఓవైసీ వాళ్ళతో ఏకీవిస్తున్నాను. ఒకవేళ నిజంగానే తప్పే జరిగితే దాని పోలీసులకి ఎందుకు పట్టలేదు వాళ్ళనే మాట వస్తుంది. అది ఇప్పటికి కూడా అశేష ప్రశ్న మిగిలిపోయింది. యూట్యూబర్ చేసిండు, వెళ్ళిపోయిండు. ఇప్పుడు మొత్తం కంపు తెప్పించిండు, సమాజంలో ఒక విభజన రేఖ తీసుకొచ్చి విడిచిపెట్టిండు. ఇది చిలికి గాజులారంగా మారిందని నేను అనుకుంటున్నాను. ఓకే. పిఎన్ మూర్తి గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. సార్ నమస్తే మూర్తి గారు. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు లవ్ జిహాద్ అనే దాని వల్లే చాలా డేంజర్ అని రకరకాలుగా మాట్లాడుకుంటుంది. ఈ సందర్భంలో ఈ కోవా బన్ కాస్త ఫుడ్ జిహాద్గా కూడా టర్న్ అయిపోయింది. దీని మీద ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, అలాగే మీకు, మీ ఛానల్లో ప్రేక్షకులకు కూడా. అమ్మా, ఇప్పుడు భారతదేశంలో దీన్ని ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా మనం చూడకూడదమ్మా. ఒక నేపథ్యంలో జరుగుతున్న క్రమం చూడాలి మనం. మననే చిన్నజీయర్ స్వామి ఈ 4 చోట్ల కూడా ఆదిశంకరాచార్యులు గారు వాటిని ఏర్పాటు చేయలేదు అనేది నేపథ్యాన్ని కూడా మనం గమనించాలమ్మా. అలాగే ఒక మీడియా అంటే మెయిన్ మీడియాలో ఒక ప్రధానమైన పోస్ట్లో ఉండి సబ్ ఎడిటర్గా ఉన్న ఆయనే హిందూ దేశం అని చెప్పి మొదలు పెడుతున్నాడు అన్న. ఇది హిందూ దేశం అంటున్నాడు.
భారత రాజ్యాంగం ఎక్కడ కూడా మీకు హిందూ దేశం అని చెప్పలేదు. ఉమ్, సో ఈ రకంగా ఉమ్, గత 12 సంవత్సరాలుగా, ఉమ్, అంటే అంతకు మునుపు ఉన్నా కూడా ఇప్పుడు 12 సంవత్సరాలుగా ఉమ్, ఈ భారతదేశాన్ని ఒక మతపరమైన దేశంగా మార్చాలనే రాజకీయ శక్తులు, పాలక వర్గాలు ప్రయత్నిస్తున్న ఈ సందర్భంలో ఉమ్, కొన్ని అరాచక శక్తులు కూడా ప్రబలుతున్నాయనే దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఇప్పుడు మేడారం మీద కూడా చిన్నజీయర్ గారు నోరు పడేసుకున్నది కూడా మనం చూసాం. అవును అవును. వాళ్ళు దేవతలే కారు అని. ఉమ్, అట్లాగే ఆయన హిందూ అనే పదాన్ని కూడా హిందూ అంటే కాఫీర్ అని చెప్పి కూడా మాట్లాడిన మీడియాలో మనం కనపడుతూ ఉంటాం. ఉమ్, ఎందుకు ఈ గందరగోళాన్ని సృష్టిస్తామన్నారు. ఉమ్, మనం ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే ఇది కేవలం వలీ వర్సెస్ ఒక యూట్యూబ్ ఛానల్లో జరిగిన ఇన్సిడెంట్గా కనుక చూస్తే ఉమ్, అది మనం ఎక్కడో తప్పు చేస్తున్న వాళ్ళం అవుతాం అనేది నాకు నా అభిప్రాయం. ఉమ్, ఇది ఒక సీక్వెన్స్లో జరుగుతుంది, ఉమ్, ఒక మతపరమైన సీక్వెన్స్లో జరుగుతున్నది. ఉమ్, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఇప్పుడు మీడియా అన్నది విషయాన్ని వెలుగులోకి తేవడానికే తప్ప ఉమ్, ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు కదా. ఉమ్, అది శిక్షల్ని నేరాలకి శిక్షల్ని అమలు చేసే యంత్రాంగం కాదు. నేరాలు పట్టుకోవడం కూడా వాళ్ళ పని కాదు. ఉమ్, నేరం పలానా దగ్గర జరుగుతోందని ఆయా విభాగాలకు తెలియజేయడం అనేది వాళ్ళ పని. ఉమ్, అందగా వారు చెప్పినట్టుగా కల్తీకి సంబంధించింది ఉంది. ఉమ్, కల్తీ ఆయన తయారు చేశాడా? ఉమ్, బ్రెడ్ ఆయన తయారు చేసింది కాదు కదా. ఉమ్, ఆ అవును. బన్ ఉమ్, ఆయన తయారు చేసింది కాదు. ఉమ్, అలాగే మన ఆ, కోవా కూడా ఆయన తయారు చేయడు. ఉమ్, చీప్గా కోవా 400 ఉంది అంటున్నారు. చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే ఉమ్, కోవాల్లో చాలా రకాలు ఉన్నాయి. నాకు కొంచెం దాని మీద అనుభవం ఉంది. ఉమ్, 200 రూపాయలకే కిలో అమ్ముతున్న కోవాలు ఉన్నాయి. హోటల్స్లో సప్లై అయ్యే కోవాలన్నీ కూడా ఉమ్, ఈ పన్నీర్కి సంబంధించింది. ఉమ్, మనకి సోయా నుంచి తీస్తారు. ఓకే. అలాగే పల్లీలు దాని నుంచి ఆయిల్ తీసిన తర్వాత వచ్చిన ఆ, మనం ఏమంటాం పిక్ అంటాం కదా, దాని నుంచి కూడా తయారు చేస్తారు ఫుడ్ ప్రోడక్ట్స్. మీరు బేగం బజార్లో ఇటు మొదలుకొని ఆ చివరి దాకా వెళ్తే కనుక ఒక్కటి కూడా స్టాండర్డ్ ఐటమ్ ఉండదు. గ్యారంటీగా చెప్పచ్చు మనం. ఉమ్, ఒక్కటి కూడా ఉండదు. వాళ్ళు బిల్ ఇవ్వరు, దాని మీద గందరగోళం ఉంటుంది. ఉమ్, నేను మన డ్రై ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఉమ్, పిస్తా బయట 1200 ఉంటే అక్కడ 600కు దొరుకుతుంది. ఉమ్, 600కు దొరుకుతుంది. అందుకని ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది పట్టుకోవాల్సింది ఎక్కడంటే మనం కొసలో పట్టుకుంటున్నాం, అంటే చివర పట్టుకుంటున్నాం, ఉమ్, మొదలు వదిలేస్తున్నాం. అవును. ప్రొడక్షన్ జరుగుతూ ఉన్నది కానీ ఎక్కడో అమ్ముకునే ఒక స్ట్రీట్ ఒక చిరు వ్యాపారిని మనం పట్టుకుంటున్నాం. ఉమ్, ఎంత అమ్ముతాడమ్మా? 10 రూపాయలు. ఒక 1000 మందికి అమ్మితేనే కానీ 400 రూపాయలు రాదు. అవును. తట్ట మోసుకుంటే 1000 రూపాయలు వస్తుంది. అంత కష్టపడి ఆయన అక్కడ అమ్ముకుంటున్నాడు అని అంటే అంత ధైర్యంగా బజార్లోకి వచ్చి అమ్ముతాడా? కల్తీ చేసి అవును. లేకపోతే దాంట్లో ఇందాక చెప్పినట్టు మీరు సంతానోత్పత్తి జరగకుండా, మరి అదేదో చెప్తే మొత్తం ఈ బర్త్ కంట్రోల్ ప్రకారం బన్ కంట్రోల్ చేయొచ్చు కదా మనం. అవును. ఈ ఆపరేషన్లు ఇవన్నీ అన్నీ ఎందుకు? ఉమ్, బంద్ ద్వారా మొత్తం అయిపోతుంది. బన్ తినిపించేస్తే చాలు, ఇంకా సంతానోత్పత్తి జరగదు కదా. ఉమ్, ఈ లవ్ జిహాద్ కూడా ఏం మాట్లాడుతున్నారు? ఉమ్, మీరు మన మన తెలంగాణ వరకు తీసుకుందాం. ఇంతవరకు చంపవేయబడిన వాళ్ళు, కులం పేరు మీద చంపవేయబడిన వాళ్ళు, ఉమ్, పరువు హత్యలు అని చెప్పి చేసిన వాళ్ళు, ఉమ్, ఒక్క యు నేమ్ వన్ ముస్లిం పేరు, ఆ, ఒక్క పేరు చెప్పమ్మా, నీ ఇష్టం. మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి ఉమ్, ఒక్క పేరు చెప్పు. ఒక చాకలాయన కూతురు కొడుకు ఒక ఉన్నత కులం ఆయన చంపేశారని యాదాద్రిలో ఉమ్, బిడ్డను రమ్మని ఉమ్, అల్లుండి బిడ్డను కూడా చంపేశారు కదా. ఉమ్, ఇది ఏ జిహాద్ చెప్పండి నాకు. అవును. ఉమ్, దీనికి ఒక పేరు పెడదాం మనం. ఉమ్, హిందూ జిహాద్ అని అందామా మనం దీన్ని? అట్లా అని ఇంకా వైషమ్యాలు మనం పెంచుదామా? ఉమ్, ఏం పిచ్చి మాటలు అవి. లవ్ జిహాద్, అవును. ఉమ్, క్యాస్ట్ జిహాదులే జరుగుతున్నాయి. క్యాస్ట్ జిహాదులు జరుగుతున్నాయి, ఉమ్, ఆర్థిక జిహాదులు జరుగుతూ ఉన్నాయి. ఉమ్, అందుకని ఈ జరుగుతున్న అంటే మనం ఒక అమ్మాయిని వంచి ఆమెను ప్రేమలోకి దించి తర్వాత ఆమెని ఇది చేయడం అనే దాన్ని మనం అది
ఒక మతానికో ఒక కులానికో ఆపాదించద్దు అంటున్నాను నేను. అవును. అలా ఆపాదిస్తే గనక ఉమ్, ఇందాక మిత్రులు చెప్పినట్టు ప్రాంతీయము దేశీయమే కాకుండా జెండర్ వస్తుంది, ఇందులో అవును. కులం వస్తున్నది, ఉమ్, ఆర్థిక అసమానతలు కూడా వస్తూ ఉన్నాయి. ఉమ్, ఒకే కులం అయినా కూడా ఆర్థిక అసమానతలు ఉంటే కనుక అంగీకరించని అనేక కేసులు నేను చెప్పగలుగుతా. ఉమ్, కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉమ్, ఏది మూలం, ఆ మూలం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఏమైంది, ఒక్క మేడారంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ మీద ఉమ్, ఈ రోజు వరకు జరిగింది ఎప్పుడు మన థర్డ్ ఫోర్త్ ఆ ప్రాంతంలో జరిగింది. ఉమ్, డేట్ నాకు సరిగా లేదు కానీ ఉమ్, ఇప్పుడు 2 వారాలు అయిపోయింది. అవును. ఇప్పటికీ మీడియాలో ఇది ఒక చర్చనీయాంశం అయింది కదా. అవును. ఇప్పుడు వలీకి సపోర్ట్ గానే వస్తున్నారు అందరు కూడా, అవునవును. వలీకే సపోర్ట్ వస్తున్నారు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఈ విషయంలో మీడియా పవర్ఫుల్ గానే ఇది ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒక అంశంగా తీసుకొస్తున్న దీన్ని ఖండిస్తా ఉన్నాయి. కానీ మెయిన్ మీడియాలో ఇప్పటికీ కూడా ఉమ్, ఇది ఆ హిందూ అనే పదాన్ని తీసుకొస్తున్నారమ్మా. ఉమ్, ఈ హిందూ అని ఎందుకు అంటున్నారు? హిందూ రాష్ట్రం ఉమ్, ఇక్కడ, నేను శైవుణ్ణి, నా మతం శైవం. అలా కదండి హిందూ రాష్ట్రం అలాగా సార్. అంత ఆ హిందూ మాత్రాన మనం ఇక్కడ ఇంకో మతం ఉండకూడదని అనలేం కదా. సిక్ ఉంది, కాదు, జైన్ హిందూ ఉంది. రాష్ట్రం హిందూ రాష్ట్రం కానీ లేకపోతే హిందూ దేశం అని చెప్పడానికైనా ఇప్పుడు హోటల్స్ కానీ ఎక్కడైనా ఇప్పుడు హైదరాబాద్ అనగానే బిర్యానీ అంటారు. బిర్యానీ అనగానే ఎవరు అమ్ముతారు, ఎవరు చేస్తారు? హిందువులు అమ్ముతున్నారా? తినేవాళ్ళు కూడా కేవలం హిందువులు వెళ్ళి తింటున్నారా లేదా మిగతా వాళ్ళు వెళ్ళి తింటున్నారా? ఒక రకంగా మనం అలా ఆలోచించుకుంటే అందరూ తింటారమ్మా. హలీం అనేది అందరూ తింటారు. అవును. ఆవు మాంసం అమ్ముతున్న వాళ్ళు బీజేపీ వాళ్ళమ్మా ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఉత్తరప్రదేశ్ లో. ఉమ్, బీజేపీ వాళ్ళు, పత్తు బీజేపీ వాళ్ళు దానికి ఓనర్స్ గా ఉన్నారు. ఉమ్, మనకి ఇక్కడ కూడా ఉంది, సంగారెడ్డిలో కూడా ఉన్నది. ఉమ్, అల్కబీర్ అల్కబీర్ వ్యాపారానికి ఏదో అంటారు కదా, కవితకి అనాహారం ఏది కాదు అన్నట్టు అమ్మడానికి ఏది అనాహారం కాదు. ఉమ్, అల్కబీర్ మూర్తి గారు అల్కబీర్ ఫ్యాక్టరీ అల్కబీర్ ఫ్యాక్టరీ సంఘటన. ఆల్ కబీర్. ఉమ్, అందుకని ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఒక మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు వైష్ణవాన్ని శైవాన్ని తీసుకొస్తారు. అవును. మీరు గమనించండి, ఇప్పుడు శ్మశానాలు అన్నిటికీ కూడా ఏం పెడుతున్నారు పేరు, వైకుంఠధామం అని పెడుతున్నారు. అవును. నేను ఛాలెంజ్ చేసినాను, వైకుంఠధామం పేరు మార్చడం బాగానే ఉంది, లోపల రుద్రుడు బదులు నువ్వు నారాయణుని పెట్టు అని అంటున్నా. పెట్టరట. ఉమ్, పేరేమో ఇది ఉండాలి, ఉమ్, లోపలేమో విష్ణుమూర్తి రావడానికి వీల్లేదు. ఉమ్, అంటే ఒక పక్కనేమో హరిహరనందన అయ్యప్ప అంటారు, ఉమ్, ఇంకో పక్కనేమో బోర్డు ఏమో వైకుంఠధామం ఉంటుంది, లోపలేమో రుద్రుడు శివుడు ఉంటాడు. ఉమ్, ఏం దుర్మార్గాలు అమ్మా ఇవన్నీ. ఎప్పుడో 14th సెంచరీలో జరిగినాయి. ఆ రోజు మనమసిద్ధి కాలంలోనే తిక్కన సోమయాజుల నారాయణుడు హరిహరులు ఇద్దరు ఒకళ్ళే అని చెప్పి ఒక హరిహర నారాయణుడు అని ఒక తీసుకొచ్చాడు 14వ సెంచరీలోనే. ఉమ్, అందుకని ఇవి ఎప్పుడో సమసిపోయి మనం అందరం కూడా ఎవరి మతం వాళ్ళకు ఉన్నా కూడా ఇప్పుడు రంజాన్లోకి మనం ఎంటర్ అయ్యాం. ఉమ్, రంజాన్ మొన్న నుంచి ప్రారంభమైంది కదా. అవును. మీరు చెప్పినట్టు హలీం అందరూ తింటారు, ఉమ్, వెజిటేరియన్ హలీం కూడా ఉంది. ఉమ్, ఇప్పుడు ఈ హలీమే కాకుండా వెజిటేరియన్ హలీం ఇక్కడ నుంచి ఫారెన్ కూడా వెళ్తా ఉన్నది. అది హైదరాబాద్ ఫేమస్. అవును. ఉమ్, అందుకని ఇప్పుడు చాలా వరకు నేను ఉంటున్నది ఒక టవర్లో ఉన్నాను. ఉమ్, మా దగ్గర ఇద్దరు వస్తారు, ఒక ముస్లిం ఆయన కూరగాయలు అమ్మడానికి వస్తాడు, ఒక హిందూ వస్తాడు. ఉమ్, ఇక్కడ పెద్ద ప్రచారం ముస్లిం ఆయన దగ్గర కొనొద్దని. ఉమ్, ఇది తమాషా అండి ఇది. ఉమ్, కూరగాయల ఎవడు పండిస్తున్నాడు, పండించేవాడు ఎవడో తెలియదు, ఆ ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఎవడో తెలియదు, అవును. మధ్యలో ఆ మార్కెట్ లో ఆ అరాజ్ వేసేవాడు ఎవడో తెలియదు. ఉమ్, ఈ కొసకు వచ్చేసరికి తెచ్చేవాడిని చూస్తున్నా. ఉమ్, ఎంత దుర్మార్గం అండి. ఉమ్, భారతదేశం ఎంత మంచి దేశం, ఉమ్, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని ఆచారాలు, ఒక కులంలోనే పలు ఆచారాలు, ఇవన్నీ కూడా సమ్మిళితమై ముందుకెళ్తూ ఉంటే ఉమ్, ఈ రకమైన రావడం, దీన్ని ఒక సీక్వెన్స్ గా జరుగుతున్న పరిణామంగా చూడాలి తప్ప లేదో వలి ఒక ఛానల్ ని చూడొద్దమ్మా. ఉమ్, ఇప్పుడు అందరికీ కూడా ఈ పైత్యం పెరుగుతూ ఉన్నది. ఉమ్, హిందూ రాష్ట్ర పైత్యం, ఉమ్, ఒక హిందూగానే మాట్లాడుతున్నాను నేను. ఉమ్, ఉమ్, హిందూ రాష్ట్ర పైత్యం, ఇది పైత్యం అంటున్నా నేను. ఉమ్, ఏది వెర్రితలు లేచినా ఉమ్, దాన్ని మనం ఇది చేయొచ్చు. ఉమ్, కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఉమ్, మనం మత సామరస్యం, అలాగే లౌకికవాదం, ఉమ్, అలాగే కులాల మధ్యన ఐక్యత, వీటన్నిటిని కోరుకుంటున్న ఒక అభ్యుదయమైన వైపు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన
దేశంగా ఆసియాలో మనకి రష్యా ఉంది, చైనా ఉంది. మనమైతే ప్రపంచంలో మోర్ దెన్ 75% మనమే ఉంటాం. మా జనాభా కావచ్చు, భూభాగం కావచ్చు, ఆర్థికం కావచ్చు. ఉమ్, అసలు డాలర్ కూడా మనం వెళ్ళక్కర్లేదు, ఉమ్, మనమే సొంతంగా చేసుకోవచ్చు. ఉమ్, ఆ వైపుగా అడుగులేయాల్సింది పోయి ఉమ్. ఈ మతపరమైన అంశాలు తీసుకురావడం దుర్మార్గమైందని చెప్పి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓకే సార్. ఓకే, రామ్మోహన్ రావు గారు. మనిషి చెప్పండి. సార్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 10 రూపాయలు కోవా ఇతను దేంతో తయారు చేస్తున్నాడు, ఎక్కడ తయారు చేస్తున్నాడు, ఎలా తయారు చేస్తున్నాడు అని ఇంత విపులంగా అడిగిన వాళ్ళు ఒక్కొక్కసారి కొన్ని హోటల్స్లో మనం చూస్తూ ఉంటాం, బాగా ఫేమస్ అయిన హోటల్స్లో రాత్రి కస్టమర్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు రైస్ అది వండటం, ఆ బిర్యానీ ప్రిపేర్ చేయటం అవ్వదని చెప్పి వైట్ రైస్ కూడా వండేసి కవర్లలో పెట్టి అది స్టోర్ చేసి పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఎవరైనా కస్టమర్స్ వస్తే దానికి ప్రిపేర్ చేసి పెట్టి అటువంటి దాంట్లో ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి చర్యలు తీసుకున్న సందర్భాలు ఎన్నో చూశారు. అలాంటి వాళ్ళని ప్రశ్నించకుండా ఇలా కేవలం ఈ చిరు వ్యాపారుల మీదే తమ ప్రతాపం చూపించడం, అది కూడా ఇందాక మూర్తి గారు చెప్తున్నట్టు ఈ కులాలకి మతాలకి సంబంధించి ప్రాంతీయ తత్వానికి సంబంధించి సంబంధం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎవరైనా సరే, మీడియా వాళ్ళ లేకపోతే ఇంకొకళ్ళ అని కాదు, కానీ ఎవరైనా సరే కరెక్ట్ కాదు అనే దాని మీద మీరు ఏం చెప్తారు? మూర్తి గారితో పూర్తి ఏకీపిస్తున్నాను. నేను హేతువాదిని. ఏమంటున్నానంటే, ఎప్పుడో హిందూ మతంలో విభిన్న సంస్కృతులు ఉన్నాయి. చార్వాకులు, లోకాయుతులు బ్రహ్మాండంగా చేస్తే హిందువులు ఎక్కడ కూడా చార్వాకులు, లోకాయుతికి వ్యతిరేకించలేదు. వాళ్ళ భావజాలను ఆహ్వానించారు, వాళ్ళకు కూడా మతంలో స్థానం కల్పించారు. చార్వాక ఏం చెప్పింది, లోకాయుతులు ఏం చెప్పారు, మతంలో స్థానం కల్పించారు. అంతేందుకు మనకు ద్వైతం నుంచి అద్వైతం పుట్టింది కదా. ద్వైత సిద్ధాంతం నుంచి ఆదిశంకరుడు అద్వైత సిద్ధాంతం తీసుకొచ్చారు కదా. అట్లాగే మనకు ఎవరైతే మన రామానుజాచార్యులు ఈ గోడ ఎక్కి, ఈ మంత్రం ఎవరికి చెప్పొద్దు అంటే గోడ ఎక్కి ఓం నమో వాసుదేవాయ నమః అని చెప్పి అర్చాడు కదా. అంటే విశిష్ట అద్వైతాన్ని తీసుకొచ్చారు కదా. ఒకరికంటే ఒకరు మించి సమాజానికి ఒక సేవ చేస్తే ఇవాళ వాళ్ళని కూడా విభజించి వాళ్ళు విభజించే కుహన ఇట్లాంటి ఏమంటారు పీఠాధిపతులు, మతాధిపతులు ఇట్లాంటి వాళ్ళ సమస్య వస్తున్నట్టు ఇవాళ ఖచ్చితంగా నేను మూర్తిగారితో పూర్తిగా కనిపిస్తున్నా. అదే మాట్లాడాను. ఇది మనకు గతంలో ఇదిగో పూరి అంటే అదిగో ఒక ఎట్లా అన్నారంటే కరాచీ బేకరీ గురించి ఏమని చెప్పాను. అట్లాగే మనకు ఆహార నియమాల గురించి మోరల్ పోలీసింగ్ వీడవడండి చేస్తేందుకు మోరల్ పోలీసింగ్ మొన్న 14th ఫిబ్రవరి కూడా అదే మాట్లాడారు. మోరల్ పోలీసింగ్ మీకేం హక్కున్నది అంటున్నాను నేను. ఎవరి జీవితం వాడు అనుభవిస్తాడు, నష్టమైన తప్పైనా వాడు అనుభవిస్తాడు, మీరెవడు చేస్తారు అంటున్నాను. ఇది కూడా అంటున్నాను. ఎందుకంటే ఇవాళ స్పష్టంగా ఆ రెండింటి మధ్యన చూడొద్దు. ఇది పెద్ద ఎత్తున మూర్తి గారు నేనున్నది కూడా ఇదే పూర్తిగా ఇది ఒక రకంగా చెప్పాలంటే హిందూ జిహాద్ లాంటిది. అందుకని చూస్తాను కదా, మొత్తం పరువు హత్యలని హిందూ మతాలు జరుగుతుంటే కులాలు మతాల పేరు మీద కొట్టుకుని మతాల పేరు పక్కన పెట్టండి, కులాలే కొట్టుకొస్తుంటుంటే చూస్తున్నాం కదా. ఇవాళ కుల చైతన్యం బాధ కుల గజ్జి వచ్చింది కదా మనకు. పక్కనే ఆంధ్రప్రదేశ్ చూస్తాం, తెలంగాణ కూడా అది మొదలైంది. ఈ 60 ఏళ్ల సావాసంలో తెలంగాణలో కూడా కుల గజ్జి మొదలైంది. ఇవాళ బండారు మా ఇంటి పేరు అంటే ఏ కులం అని ఆలోచించేవాడు ఉంటాడు కూడా. అని 20 కులాల ముందుగానే బతికిపోయారు. నాకు ఏ కులమైనా మావాడ మనం అందరం ఒకటిసారి అంటారు, మనం అందరం ఒకటే పొమ్మంటారు. నష్టం లేదు, మనుషులం కదా మనం అందరం అంటారు. నేనేమంటున్నానంటే ఈ ఇష్యూని ఎట్లా చూడాలంటే లీగల్ గా చూడాల్సిన అవసరం ఉంది అంటున్నాను. మీరు అన్నారు ఇంతకుముందు హోటళ్ల గురించి మంచి విషయం జ్ఞాపకం చేశారు పరిస్థితి గారు. ఏమంటే అంటే హోటళ్లలో కుళ్ళిపోయిన మాంసము, అసలు మన గొద్దింకలు, ఏలుకలు తిరుగుతున్న మనకు కిచెన్లు చూస్తుంటాం కదా, దాన్ని బాగు చేసే జ్ఞానం ఉండేది. యూట్యూబర్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే గది చేయండి, ఆ పని చేయండి, పోలీసులు పిలిపించండి, పట్టించండి అటువంటి దాన్ని అంటున్నాను. అది హిందువులు ఉన్నాయి, ముస్లింలు ఉన్నాయి. హోటళ్ళకి ఏం లేదు. అది నేను చెప్పాను కదా, కాదేది కవిత కదా అన్నట్టు ఏది లేదు. కనుక అది పట్టియండి. ఇక్కడ ఆయన పట్టుకొని అది ఎప్పుడు 20 రోజులు అయింది, జాతర జరిగి 28, 29, 30, 31, 4 రోజులు అయిపోయింది. కేన్ కథం దుకాణం బంద్. ఇప్పుడు 20 రోజుల తర్వాత ఇది వస్తుందంటే ఇవాళ మన మీడియాకు కూడా వేరే అంశం దొరకలేదా అని నేను అనుకుంటున్నాను. ఇటువంటి దాన్ని ఏం చేయాలంటే చాలా వరకు తక్కువ చేసి చూపించాలని మన చట్టం కూడా, మన మీడియా చట్టం కానీ మన పౌరులుగా మన బాధ్యత ఏంటంటే ఏదైనా గొడవలు జరిగితే ప్రార్థనా మందిరం అంటాం కానీ అది మసీదా గుడి అని చెప్పం కదా. అట్లాగే పేరు చెప్పం కదా. ఎవరు నష్టపోయారు, ఎవరు ఎక్కువ మంది అని చెప్పరు కదా. యుద్ధ సమయంలో అసలు చెప్పరు. మామూలుగా ఇటువంటి మతకాలంలో జరుగుతున్న క్రమంలో కూడా మనం చెప్పం. అటువంటిది డైరెక్ట్ గా ఇద్దరిని ఫేస్ టు ఫేస్ చూపించి చేస్తున్నామంటే అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మతం నుంచి కులము, మతం నుంచి
ప్రాంతం వైపు వెళ్ళింది. వాళ్ళు కూడా దీన్ని హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఎవరైతే 25,000 ఇస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారో ఇది కూడా పెద్ద హైప్ క్రియేట్ చేయడం అంట. కానీ ఒక మానవీయ దృక్పథంతో ఆలోచన చేస్తే ఆ బ్రెడ్ అమ్ముకునే వాళ్ళ మీద పడ్డారు కానీ తయారు చేసింది ఎక్కడ, లేకుంటే కోవా తయారైంది ఎక్కడ, ఈ రెండిట్లో అన్ని పక్కన పెడదాం. ఇవాళ శాంపుల్ తీసుకొని పంపుదాం, ఎందుకు పంపుతా అంటున్నాం. శాంపుల్ తీసుకొని పంపితే తెలుస్తుంది కదా నిజంగా ఏమైనా అటువంటివి ఉన్నాయా. ఉంటే మాత్రం ఖచ్చితంగా వలి కాదు, వలికి అమ్మిన వాడిని పట్టుకోవాలంటున్నాం. చాలా చట్టాలు ఎట్లా ఉపయోగపడతాయి, చాలా గమ్మతిగా ఎట్లా ఉంటాయంటే ఒక ఉదాహరణ చెప్తారంట. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ఏది మన ప్లాస్టిక్ వాడుతుంది అంతేగా. ఇవాళ ఏం చేస్తారు, మున్సిపల్ అధికారులు వచ్చి చిన్న చిన్న షాపుల మీద దాడి చేసి అవన్నీ కవర్లు పట్టుకెళ్తారు. అమ్మే దగ్గర పట్టుకెళ్తున్నారు కానీ ఎక్కడైతే తయారవుతుందో తయారు దగ్గర ఎందుకు పట్టుకోవడం లేదు. 40 మైక్రాన్ల కన్నా తక్కువ తయారవుతుంటే ఎందుకు పట్టుకుంటారు అంటే అడుగుతున్నా. అవును, అవి ఎక్కడ తయారవుతున్నాయి ఏంటి, ఆ ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి ఫైండ్ అవుట్ చేయడం ఉత్పత్తి లేకుండా అమ్మాడు కదా. మరి దాని పోయింది ఇంకోటి ఉన్నది. ఈ పట్టుకపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే పట్టుకపోతున్న అధికారులు ఎవరికో మనకు ఎవరు దినసరి కూలీలు ఉంటారు కదా, వీళ్ళు ఎవరు మన సహాయ కార్మికులు వీళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు మళ్ళీ షాపులు తీసుకొచ్చి మళ్ళీ 10కి అబ్బేస్తున్నారు. అంటే ఏమన్నట్టు మళ్ళీ అక్కడికే వస్తున్నాయి. పట్టుకపోవడం, కేసు చేయడం, అత్యాన్ని వస్తుంది. నేనంటే ఉత్పత్తి దగ్గర దాన్ని ఆపాలి కదా. 40 మైక్రాన్ల కంటే తక్కువది అంతెందుకో చాలా చిన్నది అనుకుందాం. యాంకర్ స్విచెస్ ఉంటాయి, యాంకర్ ప్లగ్లు ఉంటాయి. 2 పిన్ ప్లగ్ వాడడానికి వీలు లేదు. ఇప్పుడు అది చట్టం ఉంది, 2 పిన్ ప్లగ్ వాడితే కరెంట్ షాక్ కొట్టడానికి ఎక్కువ ఉంది కనుక 3 పిన్ ప్లగ్ వాడతాయి. 2 ప్లగ్లు ఉన్న పిల్లు 2 పిన్నులు ఉన్న ప్లగ్లను తయారు చేసే కంపెనీ యాంకరే కదా. మళ్ళీ అక్కడనే పట్టుకుంటారు. అమ్మడం తప్ప ఎలక్ట్రిసిటీ షాప్ కి వచ్చి పట్టుకుంటారా, అక్కడనే పట్టుకోవడం లేదు. అంటే మూలాలు వెతకుండా ఈ కింది కొస పట్టుకుంటే గుమ్మడికాయ దొంగలు పోతుంటే ఆవగింజ కాడ పట్టుకుంటుంటే ఏమంటున్నారు. ఇదైతే పూర్తిగా మత కల్లోలాన్ని రేపడానికి గాను యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫస్ట్ అరెస్ట్ చేయాలి వీళ్ళు అంటున్నాను. వాళ్ళకి ఏం హక్కు లేదు అంటున్నా. ఆ చిరు వ్యాపారి దగ్గర పోయి ఇట్లా ప్రశ్నించే హక్కు లేదు. ప్రశ్నిస్తే కూడా వినోదాన్ని రామ్మోహన్ రావు గారు ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు వీళ్ళు ఆర్డర్లు పెడతా ఉంటారు కదా. ఇప్పుడు 10 రూపాయలు బన్ అంటే వాడు ఎంత కొనాలి, ఎంత తీసుకురావాలి, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి అంతకు అమ్ముతున్నాడు అంటే ఇలా ఎందుకు అమ్ముతున్నావు అని వీడు ఎదురుగా ఉన్న అతను క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఎక్కడెక్కడ నుంచి ఆర్డర్లు పెట్టుకొని తెప్పించుకుంటారు. వాడే దేంతో తయారు చేస్తున్నారని అడుగుతున్నారా ఈ బర్గర్లు, పిజ్జా విషయం. మనిషి గారు మధ్యతరగతి పరిస్థితి ఎట్లా ఉండాలంటే మనం రోడ్డు మీద మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే వాడి దగ్గర కూరగాయలు బేరం చేస్తాం, గీచి బేరం చేస్తాం కదా. మనం సూపర్ బజార్ పోతే చేస్తామా? ప్రతి గ్రామం పడతామా? ఇక్కడన్నా ఒక ఒక వంకాయ ఎక్కువ వేసుకుంటాం మనం కదా అవసరం అయితే. కానీ అక్కడ మీరు చూడండి 393 గ్రామాలకు పడుతుంది. 1023 గ్రామాలు 1023 గ్రామాలకు బిల్లు పడుతుంది కదా. అక్కడ మాత్రం అక్కడ మాట్లాడరు. కనీసం అంత బిల్లు ఎందుకైంది అనే క్వశ్చన్ కూడా చేయడానికి ఉండదు. అమ్మా మీరు ఇప్పుడు చూడండి, మీరు సూపర్ బజార్లలో మోసం ఎట్లా ఉంటది అంటే బిల్లు అయిన తర్వాత మనం అడిగి తెలుసుకోవాలి. లేకపోతే బిల్లులు అడ్డవాళ్ళు బిల్లు వేసి తీసుకునే ప్రయత్నం చూసి ఉన్నది కూడా అట్లా పడుతున్నారు కొందరు. ఏది పెద్ద పెద్ద మెట్రో షాప్ల వాటిల్లో కూడా మనకు డి మార్ట్ల వాటిల్లో కూడా ఆ బిల్లు వేసేటప్పుడు తప్పుడు బిల్లు వేసి కట్టేసి వస్తాం. తర్వాత మన సరుకులు చూసుకొని బిల్లు చూసుకోం కదా. బిల్లు పడేస్తుంటే కదా మన అయితే. ఇప్పుడు మరి మీరు ఆర్డర్ ఇంటికి వస్తున్నాయి, జొమాటో నుంచి ముందు వస్తున్నాయి. అది సరి అదే అందులో కుళ్ళిపోయిన కూరగాయలు వేస్తున్నారా లేకపోతే కుళ్ళిపోయిన మాంసం వేస్తున్నారా ఏం చూసుకోరు అంతే కదా. రోడ్డు మీద ఒక మాట చెప్తామా, రోడ్డు మీద ఇడ్లీ బండి దగ్గర తింటే అంతకన్నా ఫ్రెష్ ఆహారం ఇంకోటి ఏం లేదంటున్నాను. దోశ వేసుకుంటున్నారా లేదు చూడాలి. కానీ ఎక్కడి నుంచో వచ్చిన ఆహారంలో మాత్రం అంతెందుకు స్టార్ హోటల్ ఉంటాయి. లోపలికి పోయిన తర్వాత మూన్ లైట్ డిన్నర్లు, అందులో పొద్దుకే పడ్డ తెలియదు, మన లోపలి నుంచి ఎట్లా తీస్తుంది తెలియదు కదా. మనం మాత్రం చీకట్లో తినేస్తాం. అందుకనే రోడ్డు మీద ఫుడ్ అవమానించవద్దు. మీరు చేసే పని అంతా ఇటువంటి జరుగుతున్నాయి అంటున్నాను. అందుకని అస్సలు పట్టుకోకుండా ఇప్పుడు మొత్తం అంతా ఎట్లా రేపు మతాన్ని తీసుకొచ్చారు, ప్రాంతం తీసుకొచ్చారు, భాష తీసుకొస్తారు. అంటే మన భారతదేశం గొప్పతనం ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు అనే గొప్పతనం. ఇప్పుడు మూర్తి గారు స్పష్టంగా శివుని అన్నాడు, నేను స్మార్తుని అనుకుందాం. నాకు హిందూ మన శివుడు లేడు, వైష్ణవుడు లేడు, అంతా ఒకటే అంటున్నాను. నేను దేశం ప్రకృతిగా నాకు దేవుడు అనుకుంటున్నాను అనుకోండి. నష్టంగా ఉంది అంటున్నాను. ఎవరి మతం అవలంబించే స్వేచ్ఛ ఉందా లేదా? మన భారత రాజ్యాంగం మనకి ఏమిచ్చింది? మత స్వేచ్ఛ ఉన్నది, మనకు వృత్తి స్వేచ్ఛ ఉన్నది, మన ఇష్టం అంటున్నాను. జమ్మూ కాశ్మీర్ దాకా మొన్నటిదాకా లేకుండే మన ఆస్తి కొనుక్కునే సమస్య లేకుండే. 370 పోయిన తర్వాత అంత వచ్చింది కదా. ఇప్పుడు అంతా కూడా మనం కొనుక్కోవచ్చు, ఉండొచ్చు కదా. అందుకనే మన భారతదేశ ఔన్నత్యాన్ని నాశనం చేస్తూ ఇటువంటి మత సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా అతి చేస్తున్నారు అంటున్నారు. దానివల్ల ఏమైందంటే రేపు పొద్దున సమాజంలో చీలికి వచ్చిన తర్వాత ఇది మన విభజించడం ఈజీ, కలపడం చాలా కష్టం అంటున్నాం. ఆ కలిపే ప్రయత్నం చేయకుండా అందరూ సమానమే, అందరికి హక్కులుంటాయని విడిచిపెట్టి ఇవాళ నవజిహాదులు అంటే పరువు హత్యలు, దాంతో పాటు ఇవాళ మన ఆహార నియమాల గురించి ప్రశ్నించడం, మోరల్ పోలీసింగ్ చేయడం, అది ప్రేమ వివాహం కావచ్చు, లేకపోతే నేను చెప్పిన మన అమాంసం విషయం, గొడ్డు మాంసం విషయాలు కావచ్చు. మనం చూసాం కదా గతంలో మన
ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంత తలలు పగలగొట్టుకుని చూసినాం కదా మనం, ఎంత పెద్ద నష్టం జరిగింది చూసినాం కదా. ఇంతకుముందు మూర్తి గారు ఒక మంచి ఉదాహరణ చెప్పారు. అసలు బ్లాక్ మనీ ఎక్కడ ఉంటది అంటే మీరు బోయం వాళ్ళ పోయి చూడండి, మీ నోట్ల రద్దుతో ఏం కదా అని అడిగారు. నోట్ల రద్దు వల్ల లేదు, అసలు బ్లాక్ మనీ ఎక్కడ ఉంది అంటే రియల్ ఎస్టేట్ లో ఉంది. అట్లాగే బేగం బజార్ లో ఉంది. కొన్ని లక్షల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు చేతులు మారుతూనే ఉంటాయి అక్కడ. ఎవరు పట్టుకుంటున్నా మీరు చూడండి, ఎన్నికలప్పుడు మన దగ్గరకు వచ్చి 49,000 దాటి 50,000 ఉంటే పట్టుకుంటున్నారు. అయ్యా నేను అలా పెళ్లికి పోతున్నా, 50,000 లేకపోతే వాళ్ళు 50,000 విలువ ఎంతమ్మా, బయటకు పోతే 50,000 ఉంటే ఇట్లా ఖర్చు అయిపోతున్నాయి. అటువంటిది 50,000 కన్నా ఎక్కువ ఉంటే ఎలక్షన్లు అప్పుడు పట్టుకుంటారు రోడ్డు మీద ఆపి. కానీ అక్కడ మాత్రం కోట్ల రూపాయలు రోజు చలనం అవుతున్నాయి కదా. మరి 50,000 కంటే ఎక్కువ ఉంటే మరి డైరెక్ట్ గా మనకు క్యాష్ చలామణి ఉండొద్దు కదా, మరి ఎందుకుంటున్నాయి? అంతకుముందు మూర్తి గారు చెప్పింది అదే. అదంతా డూప్లికేట్ వస్తువులే. కొన్ని ఉంటాయి మనకు అక్కడనే ఒక 2 బజార్లు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ సామాన్ అంతా డూప్లికేటే, అసలు ఒరిజినల్ ఉండదు ఎలక్ట్రిసిటీ సామాన్ మొత్తం. అంటే దాని మీద అన్ని నేమ్ పేర్లు కూడా ఉంటాయి. మన దగ్గర కాటేదాన్ సార్, ట్రూప్ బజార్ అంతా అదే. ట్రూప్ బజార్ సార్, ట్రూప్ బజార్ అదే. జస్ట్ మనకు సిద్ధార్థ హోటల్ పక్క నుంచి, సిద్ధార్థ హోటల్ పక్క నుంచి అడిపోతే నేను ఏమంటున్నాను అంటే మన కాటేదాను శివరాంపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఒకసారి పోదాం మనం అందరం కలిసి. ఒకసారి మైక్ కెమెరా పట్టుకొని సార్. అక్కడ చాక్లెట్ కంపెనీస్ ఉన్నాయి సార్, చాలా చాక్లెట్ కంపెనీస్. మీరు ఏ రేపర్ ఇస్తే ఆ రేపర్ తయారు చేసి ఇస్తారు. చాక్లెట్ మొత్తం పోత పోసేది అక్కడనే. మీరు ఏ సైజ్ కావాలి, ఏ రేపర్ అంతేయాలి, ఆ రేపర్లు వాళ్ళ దగ్గరే ఉంటే అన్ని అట్లా ఉంటాయి అంటున్నాండి. వాడిని పట్టుకుంటున్నాం అక్కడ ఏమన్నా. ఈ గోవా బన్ను పట్టుకొని ఏమన్నా ఉచ్చలో చేపలు పట్టడం లాంటిది అంటున్నాను. ముద్రలో చేపలు పట్టడం అంటే ఇంకోటి ఏం లేదు. ఇది కేవలం కావాలని ఒక యూట్యూబ్ ఛానల్ వాడు చేసిన పని. మొదలు యూట్యూబ్ ఛానల్ అరెస్ట్ చేయాలి నెంబర్ 1. రెండోది మోరల్ పోలీసింగ్ చేసినందుకు వాడిని జైలు పంపాలి. ఈయన కాదు పంపాల్సింది, దీన్ని కూడా పంపాలి. అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి. ఇప్పుడు కూడా అనుమానం రుణశేషం శత్రుశేషం ఉండొద్దు కదా, అనుమాన శేషం కూడా ఉండొద్దు. ఏం చేయాలంటే దీన్ని పంపండి. నిజంగానే మీరు అనుకున్నట్టు పిల్లలు పుట్టకుండా అని అంటే ఇంతకు మూర్తి గారు హాస్యంగా చెప్పిండు కదా, ఎర్ర తిరిగోవడం గుర్తు అవసరం ఏముంటుండే. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నాం. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కానీ అంటున్నారు, ముగ్గురు కనమంటున్నారు. అంటే తోటి తొడగోసుకుంటారంటే నేను మెడ కోసుకున్నాను అంట. అట్లా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ప్రజలు కనమంటే కనరు, వద్దంటే ఊరుకోరు. వాళ్ళ జీవితం ఉంటది, వాళ్ళ చదువులు, పిల్లలు ఎక్కువగా అంటే చదివేంది, ఆరోగ్యమైంది, రేపు ఎంత ఖర్చులు ఉంటాయి ఏం అవి చూస్తారు. కానీ మీరు కనమనగానే యంత్రాలు ఆ ప్రజలు ఏమన్నా కనమంటే కంటారు, వద్దంటే ఊరుకుంటారా? కాదు కదా. వద్దంటే ఊరుకోవడానికి కూడా మేము వైద్య రంగంలో చూస్తుంటే మీకు 30 ఏళ్ళు కృషి చేస్తే తప్ప ఈ జనాభా నియంత్రణ కాలే. స్థిరీకరణకు వచ్చి రావాలి. స్థిరీకరణ నుంచి పడిపోతుంది. ఇప్పుడు అవసరమైనప్పుడు చేస్తారు, వాళ్ళే చేస్తారు అంటున్నాను. అందుకనే ఇవన్నీ కూడా సమాజాన్ని ఎవరు కూడా ఒకరు ఆపలేరు. సమస్య లేదు, సమాజం నడుస్తూనే ఉంటది. సమాజం ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల పరిష్కారాలు కూడా సమాజం నుంచి వస్తాయి, కానీ ఎక్కడి నుంచి ఆకాశం నుంచి రావంటున్నాను నేను. మూర్తి గారు, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు కలపడం చాలా కష్టం, విడగొట్టడం ఈజీ అన్నట్టుగా ఇప్పుడు కొంతమంది చేస్తున్న పనులు చూస్తుంటే ఇప్పుడు వలి గారికి ఏం చెప్తున్నారు, ఇందాక మీరు చెప్పినట్టు ఆ పిల్లలు పుట్టకుండా కానీ లేకపోతే ఇట్లా ఉమ్ములుసి పెడతావా, లేకపోతే మాకు అది చేస్తావా ఇది చేస్తావా రకరకాలుగా మాట్లాడుతుంటే ఒక రకంగా ఈ సమాజంలో చీలిక తీసుకొచ్చే ప్రయత్నాలకి మనమే తెలిసో తెలియకో ఆజ్యం పోస్తున్నాము అనే దాంట్లో వాస్తవం ఉందంటారా? 100% ఉందమ్మా. ముఖ్యంగా దీనికి లోనయ్యేది మధ్యతరగతి. అవును, పేదలకి ఏమీ పట్టింపడదు. వాళ్ళు బతుకుతున్నదే చాలా హీనమైన పరిస్థితి. ఉన్నోడేమో జాగ్రత్తగానే ఉంటున్నాడు. వాడు మధ్యలో నలిగిపోయేది ఈరోజు భారతదేశంలో ఉండే మధ్యతరగతి. పన్నులు కట్టడంలో నలిగిపోతాడు. ఈ సామాజికమైన అంశాల్లో అవినీతికి గురయ్యేది కూడా వాడే. అలాగే ఈ మన ఏమంటాము ఈ గాసిప్, మన ఈ రకమైన పుకార్లకి షికార్లకి బానిసలు అయ్యేది కూడా వీళ్ళే. ఎవరు? మన మధ్యతరగతి వాళ్ళే. అందుకని సరే, మీరు ఇక్కడ ఒకటి గమనించారా, ఆ ఇష్యూ అనేది బయటికి రాగానే ఆ వలి అనే, అంటే నేను మామూలుగా చెప్తున్నా, వలి అనే ఆయనకి ముస్లిం కాబట్టి నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఎంతమంది ముస్లిమ్స్ సపోర్ట్ వచ్చారు. అదే ఒక హిందూకి ఈ విధంగా జరుగుంటే ఇన్ని మాటలైతే మాట్లాడారు, కానీ ఎవరైనా సపోర్ట్ వచ్చారా? ఈ రోడ్డు మీద కనీసం ఒక ముస్లిం ఆయన వెళ్తూ ఉన్నాడు అనుకోండి, అతను కనుక యాక్సిడెంట్ అయి పడిపోతే నిజంగా ఏ మాటకు ఆ మాట చుట్టుపక్కల వాళ్ళందరూ ఎక్కువైపోతారు. కనీసం హిందువుల్లో కనీసం ఒక్కళ్ళు కూడా ఆ ఒక్క వ్యక్తి కింద పడిపోతే కనీసం రావడానికి కూడా జంకుతారు, ఏమైద్దో ఏంటో అనేది. ఇటువంటి చీలికలు తీసుకురావడం మాత్రం వాస్తవం కాదనేది నా ఉద్దేశం. మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఇప్పుడు మీరు తెలుగు అసోసియేషను తెలుగు రాష్ట్రంలో ఉండదమ్మా. తెలుగు అసోసియేషను తెలుగు రాష్ట్రంలో ఉండదు. పక్క రాష్ట్రాలకు వెళ్ళండి, తెలుగు అసోసియేషన్ ఉండదు. ఇక్కడ మిగతా భాషలు ఉంటాయి. అంటే ఎక్కడైతే మైనారిటీ ఉంటారో అక్కడ ఐక్యత అవసరం.
సరే అది ఆ అవసరాన్ని అరాచకంగా మార్చే శక్తులు ఉన్నాయి. అవును. నేను దాన్ని కాదంటలేదు. ఉమ్, మంచిదే కదా! ఒక యాక్సిడెంట్ అయితే 10 మంది ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు వస్తే మంచిదే కదా! అవును. అవును. అంతవరకు ఎందుకెళ్తారు? పాట్ బజార్‌లో ఏం జరిగింది? ఉమ్, మార్వాడి ఆయన ఉమ్, ఒక దళితుడిని ఉమ్, కారు అడ్డుతీయమనంటే జరిగిన తతంగం అంతా చూసాం కదా! మనం ఒక అవును. 3 నెలల పాటు అదే జరిగింది కదా! ఉమ్, ఉమ్, అప్పుడు రాలేదా? బలహీన వర్గాలందరూ ఐక్యమైనారు. ఉమ్, అందుకని ఇప్పుడు ఎప్పుడైనా ఏం జరుగుతుందనంటే సమాజంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఉమ్, మెజారిటీ నుంచి మైనారిటీ రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుందమ్మా. అదేం తప్పు కాదు. ఉమ్, ఉమ్, అయితే ఆ ప్రయత్నంలో భాగంగా అరాచకం చేస్తే తప్పు. ఉమ్, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది. ఉమ్, అది వాళ్ళని కావాలది. ఉమ్, కానీ దాన్ని మిస్‌యూజ్ చేస్తే తప్పనిసరిగా దాన్ని కూడా మనం ఇది చేయాలి. అందుకనే ఇంతకుముందు సాక్ష్యాలు పెద్దగా తీసుకోకపోయినా ఉమ్, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ పెట్టడం అంత ఈజీ కాదు. ఉమ్, అట్లాగే మహిళలు 498 ఉమ్, దాంట్లో కూడా మార్పు తీసుకొచ్చారు. ఉమ్, ఎందుకంటే అతి సర్వత్రా వర్జీయతే అని ఉమ్, ఎక్కడ కూడా ఏమంటామంటే జాదా హుషారి జాన్‌కా ఖతరా అన్నట్టుగా ఉమ్, ఎక్కువగా మన ఎక్కువ మైనారిటీ అనే పేరు మీద ఎక్కువ అత్యాచారాలు చేస్తే దానిని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఉమ్, ఉమ్, అందుకని ఇక్కడ మీరు అన్నదాన్ని నేను ఒకటి అంగీకరించలేకపోతున్నా. ఒక ముస్లిం వస్తే అందరూ వస్తున్నారు. ఉమ్, అట్లా మనం ఎందుకు రాము అనేది మీరు అనొద్దు. ఉమ్, ఒక మీడియాగా మీరు అసలు అనొద్దు. ఉమ్, ఉమ్, మనం ఏమనాలంటే ఒక మనిషికి ఇబ్బంది జరిగితే ఉమ్, కాకులు ఒక కాకి వచ్చినప్పుడు నల్ల కాకులుంటాయి, తెల్ల కాకులుంటాయి. ఉమ్, అది కాకి ఏ కాకి అన్నది చూడదు. అన్ని కాకులు వస్తాయి. ఉమ్, తర్వాత కాకి చనిపోయిన తర్వాత అవి కూడా స్నానం చేస్తాయి. ఉమ్, అట్లా ఈ ఈ నియమం కోతుల్లో కూడా ఉన్నది. ఉమ్, కోతుల్లో అనేక రకాలున్నాయి. అయినా కూడా కోతి చనిపోయిందనంటే వెంటనే ఆ కోతులన్నీ కూడా వెళ్లి స్నానం చేస్తాయి. ఉమ్. ఆ కోతికి, కాకికి ఉన్న జ్ఞానం మనకు లేకుండా పోయింది. మనం అందరం మనుషులు ఉండరా? అదే సార్ నేను అనేది ఏంటంటే ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళని అనాలి వీళ్ళని అనాలి అనే ఉద్దేశం నాది కాదు, కానీ మనుషుల్లో ఐక్యత అనేది లోపించింది అనేది నా ఉద్దేశం. కానీ ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఉమ్, అతనికి మనం సహకరించాలనే ఒక హ్యుమానిటీని మనం డెవలప్ చేద్దాం. అవునవును. ఖచ్చితంగా. ఉమ్, అది ఎవరైనా గాని. ఇప్పుడు నా ఉద్దేశం అదే సార్. ఆయనకి రాసి లేదు కదమ్మా. నేను కాస్త గెడ్డం పెంచి ఇది చేస్తే నన్ను ముస్లిం అనుకుంటారు. ఉమ్, నా వేషాన్ని బట్టి ఆ పేరు వచ్చే వరకు కూడా నన్ను ముస్లిం అనే అనుకుంటారు. ఉమ్, నిన్న ఇంకో హిందూ అతను కూడా పట్టుకున్నారు ఉమ్, ఈ బ్రెడ్లు దీంట్లోనే. అవును. ఉమ్, ఆయన పేరు చెప్పిన తర్వాత వెనక్కి వెళ్ళారు. ఉమ్. ఏందమ్మా ఇది పేరుని బట్టి అదే సార్, అదే అదే నేను దాని గురించే ఇందాక ఆ టాపిక్ తీసుకొచ్చింది కూడా అదే. ఏదైనా కన్స్ట్రక్షన్ అనేది ఒక బిల్డింగ్ ని ఉమ్, కట్టడానికి సంవత్సరం పడుతుంది. ఉమ్, కూలగొట్టడానికి ఒక 5 నిమిషాలు చాలు. ఉమ్, అందుకని ఎక్కడైనా విడదీయడానికి కానీ కూలగొట్టడానికి కానీ చాలా చిన్న విషయం అది. పాలు విరగొట్టాలంటే ఒక ఉప్పు వేస్తే సరిపోతుంది. ఉమ్, వెంటనే పాలు ఇరిగిపోతుంది. ఉమ్, కాబట్టి ఆ రకంగా మనం మనుషులం కాబట్టి మనకు ఆలోచన ఉంది కాబట్టి ఉమ్, ఈ ఆలోచన ఒక మంచి మార్గంలో వెళ్ళాలి. అయితే మన ఆలోచనలు కూడా ఎక్కడి నుంచి తయారవుతాయనంటే మన పాలక వర్గాల నుంచే వస్తాయమ్మా. ఓకే. కొంతమంది విశ్లేషకులు మంచోళ్ళు ఉంటే అందరూ మంచోళ్ళు అయిపోతారని కూడా అనుకోవద్దు. ఉమ్, ఉమ్, పార్టీ విశ్లేషకులు కూడా ఉన్నారు. ఉమ్, ఏ పార్టీకి ఆ పార్టీకి అవును. అండగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అవును. నేను అనేది ఏంటంటే ఇది ఒక కలెక్టివ్ గా ఉమ్, ప్రతిదాన్ని వ్యతిరేకించగలిగే ఒక ఉద్యమాన్ని డెవలప్ చేయాలమ్మా. ఉమ్, ఆ ఉద్యమం అనేది 80 దశకం తర్వాత, నేను క్లియర్గా చెప్తున్నాను, 80 దశకం తర్వాత ఉమ్, ముఖ్యంగా 90 వచ్చేసరికి ఉమ్, ఈ ఉద్యమాలు కేవలం కెమెరాల ముందుకు వచ్చేసినాయి. ఉమ్, ఇప్పుడు ఉద్యమాల నిర్మాతలు ఎవరనంటే మీడియా అని చెప్పాలా. ఉమ్, మీరు తొందరగా దహనం చేయండి ఉమ్. ఆ దిష్టి బొమ్మని, మేము ఫోటో మేము తీసుకుని వీడియో ఫోటోలు తీసేసుకుంటాం. సార్ 2 తర్వాత మీరు న్యూస్ పంపించకండి, మాకు ఎక్స్క్లూజివ్ పెట్టుకోవాలి అందుకని. అంటే డైరెక్టర్ నిర్మాత ఇప్పుడు మీడియా అయిపోయింది. ఉమ్, మీడియానే ఉమ్. కానీ అందరూ అలా లేరుగా సార్, అందరూ అట్లా లేరుగా కొంతమంది. మెజారిటీ మాట్లాడుతున్నాను నేను. ఆ, అన్ని ఛానళ్ళు చెడిపోయాయని నేను అపవాదం నేనెందుకు పెడతాను. ఉమ్, ఉమ్, నేను మెజారిటీ అటువైపు అడుగులు పడుతున్నాయి అని చెప్తున్నాను. ఉమ్. అటు ఇప్పుడు ఈ ఉద్యమాల్లో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ వ్యూస్ కోసం అసలు సమాజాన్ని స్ప్లిట్ చేస్తున్నామా, సమాజానికి ఏమన్నా మొరాలిటీ ఏమైనా అందిస్తున్నావా, మోరల్స్ ఏమైనా ఇస్తున్నావా అనేది పక్కన పెట్టి ఎంతసేపు వాళ్ళ వ్యూస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారా అనేది ఇష్యూ చూసి మనం చెప్పుకోవచ్చాము ఒకసారి. అంతే కదమ్మా. ఇప్పుడు రీల్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ఉమ్, రీల్స్ ఎందుకు పెరుగుతున్నాయి? అవును.
రీల్స్ పెరుగుతున్నాయంటే నేను ఎక్స్‌పోజ్ కావాలి. అంటే భారతదేశంలో మీరు ఇంతకుముందు ఇప్పుడు కూడా మీరు గమనించండి. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు పరిపాలిస్తున్నారనంటే ముందుగా ఏం పేరు చెప్తారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటారు. హ్మ్. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటారు. హ్మ్. అక్కడికెళ్తే ఆయన ఆదిత్య మన యూపీలో హ్మ్. ఆయన పేరు చెప్తారు. హ్మ్. ఇక ఢిల్లీకెళ్తే మోడీ, అమిత్ షా అంటున్నారు. హ్మ్. ఎన్‌డీఏ అని ఎవ్వడండు. హ్మ్. కనీసం బీజేపీ ప్రభుత్వం అని కూడా అనరు. వ్యక్తులే. అంటే ఒక పార్టీ నుంచి ఇప్పుడు వ్యక్తి పార్టీలుగా మారిపోయినాయి రాజకీయ పార్టీలు. హ్మ్. అందుకని అంటే ఇప్పుడు వ్యక్తిత్వం అనేది ఒక వ్యక్తి అంటే వ్యవస్థ నుంచి వెస్ట్‌కెళ్తున్నాం మనం. హ్మ్. ఇది చాలా ప్రమాదకరమైంది. హ్మ్. అప్పుడు చెప్పేటప్పుడు మనము స్వతంత్ర పోరాట యోధులు అన్నాం. హ్మ్. తెలంగాణ ఎవరు తెచ్చారంటే మన తెలంగాణ జాతిపిత అని చెప్పాను. హ్మ్. చనిపోయినోళ్ళు పాపం చనిపోయినారు. హ్మ్. అందుకని ఈ రకంగా ఇండివిడ్యువాలిటీ నువ్వు ప్రమోట్‌గా నీవు పేరు ముందుకు రావాలి హ్మ్. అనే ఒక ఫిలాసఫీ మనకు తెలియకుండానే సమిష్టి తత్వం నుంచి వెష్టి తత్వంలోకి వెళ్తున్నాం. హ్మ్. ఇది చాలా డేంజర్. అట్లానే భిన్నత్వం నుంచి ఏకత్వానికి తీసుకెళ్తున్నారు పాలక వర్గాలు. హ్మ్. భిన్నత్వం అంటే మనకి అనేక వైవిధ్యాలున్న సమ్మిళితమైన ఈ మానవ సమాజాన్ని హ్మ్. ఏకోన్మాదాయణ అనే వైపు తీసుకెళ్తా ఉన్నారు. హ్మ్. ఇది చాలా ప్రమాదకరమైంది. ఓకే. అందుకని ఇవన్నీ కూడా హ్మ్. పాలక వర్గాల యొక్క భాష, పాలక వర్గాల యొక్క ఆహ్, వాళ్ళ పరిపాలనా విధానం మన మీద ఉంటది. హ్మ్. ఇప్పుడు ఇదివరకు దొంగ నోట్లు గురించి గాని లేదా నేను కవిని కాబట్టి చెప్తున్నా. స్వతంత్ర తొలి దినములందు తాగినాడన్న తలగొట్టినట్టాయె. హ్మ్. అప్పుడు తాగాడంటే తలగొట్టినట్టాయె. హ్మ్. ఇప్పుడు తాగలేదన్న తల దించుకున్నాడు. ఆ! ఇప్పుడు తాగడం అంటే వీడెందుకు తాగలేదంటేనే పనికిరాడు. తప్పు. సిగరెట్ కాల్చడానికి భయపడేవాళ్ళం. ఆ! ఇప్పుడు సిగరెట్ కాల్చి మొఖం మీద ఊదుతున్నారు. హ్మ్. అందుకని అంటే రివర్స్ అవుతుంది భారతదేశంలో. హ్మ్. దీనికి కారణం ఏందనంటే హ్మ్. మన మొరాల్స్ ఉన్న నాయకత్వం అనేది పోయింది. సో ఇప్పుడు శాసనసభలో కొట్టుకుంటుంటే బజార్‌లో కొట్టుకోరా? హ్మ్. పార్లమెంట్‌లో కొట్టుకుంటుంటే బజార్‌లో కొట్టుకోరా? హ్మ్. అందుకని యథా రాజా తథా ప్రజ అనే నానుడి ఏదైతే ఉన్నదో హ్మ్. దాన్ని మార్చాలి. ఆ మార్చడానికి ఖచ్చితంగా నేను చెప్తున్నాను గదా! పెరుగుట విరుగుట కొరకే అని హ్మ్. ఈ అరాచకాన్ని అణిచివేయడానికి ఉద్యమాలు వస్తాయి. హ్మ్. అయి మనకి కనపడవు. ఇప్పుడు ఈ బన్ విషయంలోనే హ్మ్. ఒక్క ఒక యూట్యూబ్ ఛానెల్ చేస్తే హ్మ్. 100 పైగా యూట్యూబ్ ఛానెల్ దాన్ని వ్యతిరేకిస్తూ హ్మ్. ఇప్పుడు పెడుతున్నాయి. హ్మ్. అందుకని ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్స్ రావడం కూడా అందుకు మంచిదే అయింది. మెయిన్ ఛానెల్స్‌కి హ్మ్. ఇవి డైరెక్షన్ ఇస్తున్నాయి. హ్మ్. ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎజెండాని డిక్టేట్ చేస్తున్నాయి యూట్యూబ్ ఛానెల్. హ్మ్. అదే సందర్భంలో మీరన్నట్టుగా యూట్యూబ్ ఛానెల్స్ వ్యక్తి కదా నడిపేది. తన హ్మ్. ప్రాపకం పెంచుకోవడానికి, తన హ్మ్. ఇండివిడ్యుయాలిటీ పెంచుకోవడానికి, హ్మ్. తన రేటింగ్ పెంచుకోవడానికి అతను తిప్పలు పడుతూ ఉంటాడు. హ్మ్. లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు. హ్మ్. ఉన్నదాన్ని మ్యాగ్నిఫై చేస్తాడు. ఇంకా పెంచుతాడు. హ్మ్. అలా పెంచి దీనికి సపోర్ట్ ఎవరు? దీనికి సపోర్ట్ ఇప్పుడు చినజీయర్ స్వామి కోరుకుంటున్నది అదే. హ్మ్. ఆయనకి తెలుసు ఏం జరుగుతుందన్నది. హ్మ్. ఇప్పుడు మా సమ్మక్క సారక్కని అంటే ఆయన ముందుకొచ్చేసాడుగా. ఆయన్ని విమర్శించే వాళ్ళు వచ్చేసారుగా. అవును. హ్మ్. అలాగే మన ఈ 4 ఈయన కాదు. హ్మ్. ఆది శంకరాచార్యులు కాదు. హ్మ్. అప్పటికి ఆయన 32 సంవత్సరాలకే హిమాలయాలకెళ్ళిపోయాడు. హ్మ్. ఆయన తిరిగి రాలేదు హ్మ్. అని ఈయనే చరిత్రకారుడిలాగా హ్మ్. చెప్పేసాడు గదా! హ్మ్. అందుకని ఇలాగ వాళ్ళు ఇప్పుడు మా ఈ చిన్నజీయర్ స్వామి తెలియని వాళ్ళకి కూడా చిన్నజీయర్ స్వామి తెలిసిపోతాడు. హ్మ్. అందుకని ఈ ఈ సమాజాన్ని నిశ్చలంగా ఉన్న ఒక సరస్సులో హ్మ్. ఒక రాయేసి తరంగాలు సృష్టించినట్టుగా హ్మ్. ఈ రోజున జరుగుతున్నది. హ్మ్. ఇది మా రావాలి హ్మ్. మేధావులు రావాలి. హ్మ్. మేధావులు మౌనంగా ఉంటే అది దేశానికి నష్టం అని చెప్పి నేను భావిస్తాను. ఓకే. రామ్మోహన్ రావు గారు, చెప్పండి. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ వలి అనే ఆయన తన పొట్టకూటి కోసం ఆ 10 రూపాయలతో ఆ కోవా బన్ తయారు చేశాడు, అమ్ముకుంటున్నాడు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు నారా లోకేష్ గారు కానీ, లేకపోతే కొల్లు రవీంద్ర గారు కానీ, లేకపోతే నాగబాబు కానీ వీళ్ళందరూ పిలిచి అతని దగ్గర ఆ కోవా బన్ను తినటం, అతనికి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే ఇది మళ్ళీ రాజకీయం వైపు టర్న్ అయిందా అంటే మళ్ళీ ఆయన ఏదో దగ్గరకు పిలిచి గొడవలన్నీ వద్దు, చక్కగా అందరం కలిసి ఉందాం, అతను ముస్లిం అయితే ఏముంది, అతను పొట్టకో
పొట్టకూటి కోసం అది చేస్తున్నాడని చెప్పి మెసేజ్ ఇద్దామన్న ఉద్దేశం వాళ్ళదే అయి ఉండొచ్చు అని కొంతమంది చెప్తుంటే, కాదు దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది కొంతమంది వాదన. దీని మీద ఏం చెప్తారు? ఖచ్చితంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు ఏం లేదు. ఇప్పుడు మతం కొనని చెప్పాను, నేను ప్రాంతం కూడా చెప్పాను. నాగబాబు గారు ఎందుకు డబ్బులు ఇచ్చారని చెప్పాను. ఎందుకంటే సంఘటన జరిగిందేమో ఇక్కడ ప్రకంపనలు అక్కడ చూసాం కదా, మన రేవంత్ రెడ్డి గారు కదా అసెంబ్లీలో ఒక మాట అంటే మొత్తం అంతా కొట్టుకొచ్చారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొట్టుకొచ్చారు చూసాం కదా. ఆయన నేను చంద్రబాబు గారితో మాట్లాడాను, అది మన పోతిరెడ్డిపాడు దాన్ని ఆపడం నేను నా రిక్వెస్ట్ మేరకు ఆపారు అన్నాడు కదా. దాంతో అక్కడ ఇప్పుడు ఇది కూడా అంతే అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడతారు, మహా అయితే ముస్లింలు హిందువులు ఇక్కడ మత కోణం ఉంటే అక్కడ రాజకీయ పార్టీ కోణం ప్రాంతం కోణం వచ్చింది. మతము భాష ప్రాంతము ఇవన్నీ కూడా మనకు వరంగా భావోద్వేగం ఉంటుంది. ఎవరికైనా మీ కులాన్ని తిట్టినా మీకు మతాన్ని తిట్టినా కొత్త భావోద్వేగం ఉంటుంది. కానీ భావోద్వేగాన్ని భావోద్రేకంగా మార్చేదే ఈ ప్రక్రియ అంటున్నాం. అందుకనే మీడియాలో నేను సరిగ్గా 50 ఏళ్ళు అయిపోయింది, స్వర్ణోత్సవం కూడా జరుపుకున్నాను. 50 ఏళ్ల క్రితం వార్తను వ్యాఖ్యను వేరుగా చేసేవాడు. ఒక మంచి చర్చ జరుగుతుందని చెప్తున్నాను. గోరా శాస్త్రి గారు ఎడిటర్ గా ఉన్నప్పుడు నేను అప్పుడు ప్రతి గురువారం వేదిక అని వచ్చేది, అందులో సెంటర్ పేజ్ ఆర్టికల్ రాసేవాడిని. ప్రతి 15 రోజులకు ఒకసారి రాసేవాడిని నేను. మా తమ్ముడు ఒక వారం, నేను ఒక వారం రాసేవాడిని. బండారు రామప్రసాద్ రావు తాను. అప్పుడు ఏంటంటే ఎంత బాగా ఉండేదంటే ఎడిటోరియల్ ఆ పత్రిక ఎవరిది, కాంగ్రెస్ వాళ్ళది. చంద్రశేఖర్ రెడ్డి గారు తిక్కవరపు వాళ్ళది అంతా కాంగ్రెస్ సంస్కృతి, రాజేశ్వర సభ్యుడు కూడా. కానీ పత్రికలో ఎక్కడ కూడా వార్తను వ్యాఖ్యానం కలపకపోయేవాడు. ఇవాళ పత్రికలు ఏది చదివితే ఏమైతుందో చూస్తున్నాం కదా. 4 పత్రికలు చదివితే కూడా మనకు 4 ఛానళ్ళు చూస్తే తప్ప అర్థం అవుతలేదు. కనుక ఏమంటే మీరు మంచి 3 నుంచి 4 చర్చలు మంచిగా పెడుతున్నారు కనుకనే నేను రోజు రమ్మన్నా ఎందుకు వస్తున్నాను. ఇది మంచి చర్చా వేదిక. ఇప్పుడు మధ్యలో చిలికితేనే వెన్న వస్తుంది కదా, చిలకకుండా ఏం కాదు. నాకు బలి గురించి ఎందుకు మాట్లాడాలి మనం అంటే ఏముండదు, అసలు దేని చర్చించాల్సిన అవసరం లేదు. అందుకని ఇంతకుముందు మూర్తి గారు మంచి మాట అన్నారు, నాకు ఎటువంటి ఇబ్బంది వస్తుంటది. విశ్లేషకుల కొన్ని పేరు మీద వచ్చి కొందరు పూర్తిగా పార్టీ నేను పార్టీ జెండా పెట్టుకుని రారాదు, ఎందుకు వస్తుంది మీరు విశ్లేషణ పేరు పెట్టుకుంటే మన పరువు పోతుంది అంటాను నేను. అదొకటి. రెండోది ఒక మాట అమ్మా, మనం పశుపక్షాలను చూసి చాలా నేర్చుకోవాలి. ఇంతకుముందు కాకి గురించి చెప్పారు. నాకు ఈ మధ్యన బాగా వీడియో బాగా చెక్కలు కొడుతుంది. మీరు పెంగ్విన్ పక్షి గురించి మనము చాలా వరకు ఏమంటామంటే 84 లక్షల జీవరాశులలో మన ఉత్కృష్టమైన మన భావ బ్రహ్మాండం మన వేదాలు అని చెప్తుంటాయి కదా. మనం ఎంత దుర్మార్గంలో మనకు అర్థం అవుతుంది. యాసిడ్ కూడా చంపుతున్నాం ప్రేమించకపోతే కదా, ప్రేమించి వద్దంటే యాసిడ్ కూడా చంపుతున్నాం. కానీ పెంగ్విన్ పక్షి ఉదాహరణ ఈ మధ్య చాలా మంచి ఇంగ్లీష్ వీడియో బ్రహ్మాండం వచ్చింది. దాని తెలుగులో చాలా మంది దాన్ని చెప్తారు కూడా. అందులో ఏంటంటే పెంగ్విన్ పక్షి ప్రపోజ్ చేస్తుంది కదా, గులకరాయి తీసుకొని ఆడపక్షికి మగ పక్షి ప్రపోజ్ చేస్తాట. చేసిన తర్వాత ఆ పక్షి అది తీసుకున్నాక ఓకే అనుకుంటే ఇద్దరు జంటగా ఉంటారట. ఒకవేళ ఆడపక్షి గనక ఇంకో మగ పక్షితో కలిసింది అన్నా లేకపోతే ద్రోహం చేసిందంటే మగపక్షి ఏం చేస్తుంది, మన దగ్గర చంపేస్తాం. నిన్న చూసాక చంపేశారు. 2వ పెళ్లి చేసుకున్నామని నిన్ననే మనకు హైదరాబాద్ లో చూసాం. అవును, అక్కడి నుంచి వచ్చా విదేశాల నుంచి పని కట్టుకొచ్చి చంపేశాడు వాడు. అందుకని అట్లా కాదంట. అక్కడ ఏం చేస్తారు అంటే మగపక్షి ఆడపక్షి ద్రోహం చేస్తే ఒకవేళ ప్రేమను నిరాకరించిన కదా అంగీకరించి మరి తృణీకరిస్తే అప్పుడట ఆ మగపక్షి నడుచుకుంటూ 100 కిలోమీటర్ల దూరం పోయి అక్కడ మంచు ఉండదు, చేపలు ఉండవు, ఆహారం ఉండదు, అక్కడ కృషించి నీరసించి చచ్చిపోద్దట. ఆహారం తినకుండా దొరికే చోటుకి పోతుంది. దొరికే చోటుకి అయితే ఆకలి అయితే తింటారు కదా. అట్లా అటువంటి ఆదర్శాలు ఉన్నాయి మనకందా. నువ్వు లేన్ ఫాలో కండి, చీమలు చూసి నేర్చుకోండి అని మనకు ట్రాఫిక్ నియంత్రణలు చెప్తుంటుంటారు కదా. చీమలు ఎంత లేని కాకపోతే చూస్తాం కదా. అందుకని ప్రకృతిలో ఉన్న సకల జీవచరాలలో మనం కూడా జీవచరమే, మనం కూడా మనం ఆలోచించగల జంతువు అంటాం. అట్లాగే రాజకీయ జంతువు కూడా మనం. అరిస్టాటిల్ అంటాడు మనిషి రాజకీయ జంతువు అంటాడు. భావజాలను ఎవరికి వాళ్ళు ఉండనియండి, ఎవరు కాదని. కానీ వాటిని సమాజం మీద రుద్ది దాన్ని బలవంతంగా రుద్దుతామంటే సమస్య వస్తుంది. నువ్వు భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరితో వాళ్ళు చేయొచ్చు, కానీ మనకి చిన్నప్పుడు ఇంగ్లీష్ లో కథ చదువుకునేవాళ్ళు మన స్వేచ్ఛ మన ముక్కు వరకే అని. అంటే మన మొత్తం శరీరంలో ముక్కు ముందు భాగాన్ని ఉంటది కనుక మన శరీరంలో ముక్కు ముందు భాగాన్ని ఉంటది కనుక మనం కర్ర సాము చేసుకుంటే వీధిలో తిరుగుతాంటే లాభం లేదు. మన పరిధిలో మనం ఉండాలంటున్నాను. అందుకనే ఈ పరిధి దాటి మాట్లాడినా పరిధి దాటి చేసినా కష్టం. ఇక మీరు అంటున్నారా, చాలా వరకు నేను రోజుకు ఒక 10 వీడియోలు చేస్తాను. ఒకసారి నేను ఇంతవరకు ఈ అన్ని వీడియోలకు పెద్దగా లైకులు రాలే కానీ ఓసిడీకి అని దాదాపు 10 ఏళ్ల క్రితం 7-8 ఏళ్ల క్రితం అనుకుంటాను తిట్టుకున్నారు కదా. దాని మీద చేస్తే అది ఒక 16,000 17,000 లైక్ వచ్చింది. ఏం చేయాలి చెప్పండి. అసలు నేనే మర్చిపోయాను, ఆ వీడియో చేసినట్టే మర్చిపోయాను. రామారావు గారు ఇప్పటికి కూడా దానికి లైక్స్ వస్తున్నాయి. ఏం చేయాలి నేను అంటే మంచి చెప్తే వింటలేరు. ఇంకోటి మత విద్వేషాల సంగతి కూడా మత సామరస్యం నుంచి విద్వేషం అయిపోతుంది అంటున్నారు. చార్వాకులు లోకాయుతులను గౌరవించిన హిందూ మతమే. అట్లానే బౌద్ధాన్ని తృణీకరించి బౌద్ధ స్మారక మందిరాలు అన్నింటిని కూడా ఇవాళ శివాలయాలకు మార్చిన సందర్భం చూడమా.
ఏది ఆధిపత్యం చేస్తుందో ఏదైతే చేస్తుందో అందుకనే ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణతో అంటున్నాడు. దానికి బలైంది వాళ్ళు బలి లాంటి వాడు అంటున్నాడు. పని చేసి ఈ దుర్మార్గ సమాజం అంటున్నాడు. ఈ దుర్మార్గ సమాజంలో మంచిని చెప్పేవాడు తక్కువై విద్వేషాలు పెంచేవాడు ఎక్కువ అయితే ఇదే జరుగుతుంది. మనం కూడా ఏం చేయాలంటే చాలా వరకు నేను చెప్పాను కదా, ఒకనాడు వార్తను వ్యాఖ్యను వేరుగా ఎట్లా చూస్తున్నాం, ఇవాళ కూడా సమాజంలో జరుగుతున్న సంఘటనల పట్ల మనం చాలా బ్యాలెన్స్ గా పోయినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి తప్ప ఎటు ఒక వైపు మగ్గినా కూడా కష్టం అవుతుంది. తప్పు జరుగుతుంది, ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు, తప్పు రెండు దిక్కులు ఉంటాయి. అదే తప్పు జరుగుతున్న తప్పును ఎట్లా పరిహరించాలి, ఏం చేయాలో ఆలోచన చేద్దామా, లేకపోతే దానికి తప్పుకు మరింత తప్పుగా అగ్నికి ఆజ్యం పోద్దామా, అగ్నిని ఆర్పుదామా అని మన చేతుల్లో ఉన్నట్టున్నాను. మూర్తి గారు, ఇప్పుడు రామ్మోహన్ రావు గారిని ఇందాక అడిగినట్టుగా ఇప్పుడు నారా లోకేష్ గారిని నెక్స్ట్ నాగేంద్ర బాబు వీళ్ళందరినీ కలవడం ఒక ఎత్తు అయితే ఇంకొక ఇది పొలిటికల్గా ఎలా టర్న్ అయ్యిందంటే బీజేపీ వాళ్ళు దీని మీద స్పందించలేదు, మిగతా వాళ్ళందరూ కలిసారు కానీ బీజేపీ వాళ్ళు స్పందించలేదు. అది ఎటు నుంచి ఏ రకంగా తిరుగుతుందంటే 10 రూపాయల కోవా బన్ను ఇటు తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అక్కడ కూటమి ప్రభుత్వంకి వెళ్ళి మళ్ళీ రకరకాలుగా తిరుగుతుంది. దీని మీద ఏం చెప్తారు, లాస్ట్గా చెప్పండి. ఒకటమ్మా, ఇప్పుడు ఇది కోవా బన్ గురించి ఇంత తొందరగా ముగిసింది కానీ తిరుపతి లడ్డు ఇంకా తేలలేదు. అది ఇంకా కొనసాగుతుంది, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, అవి రాజకీయ ప్రకంపన. ఇప్పుడు ఇది నేనేమంటానంటే దెబ్బ కొట్టి వెన్న పూసే పద్ధతులు ఇవన్నీ కూడా. ఒక పక్కని సనాతనానికి నేను కట్టుబడి ఉన్నాను, సనాతనమే నా ధర్మం, సనాతనం కోసం నేను ఏమైనా చేస్తా, సనాతనం సనాతనం అని చెప్పి రోజు మైకుల్లో చెప్పేసి ఇది ఉన్మాదానికి కూడా సనాతనానికి సంబంధాలు ఉన్నాయి. అందుకని నేను పేరు మీద మనిషి మతం మీద మనిషి మీద జరిగిన దాన్ని ఇప్పుడు అలా చేయకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇబ్బంది. వలి కర్నూలు ఆయన అంటే మన ఆంధ్రోనికి ఇదైనప్పుడు ఎక్కడ అవమానం జరిగిందంటే తెలంగాణలో జరిగింది. అట్లా వెళ్ళారా? అంటే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా రామ్మోహన్ గారు, ఇందులో దేనికి ఏది విడదీయాలన్నా విడదీయనంత బంధం ఉంది. అది ఆఖరిగా ఫైనల్ బంధం ఏంటంటే రాజకీయ బంధం. రాజకీయంగా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది. ఇప్పుడు హైదరాబాద్ ముస్లిం వేరేగా ఉండడు, కర్నూలు ముస్లిం వేరేగా ఉండడు, హైదరాబాద్ తెలుగు ఆయన వేరేగా ఉండడు, ఆంధ్ర తెలుగు ఆయన వేరే ఉండడు. అలా చూసుకుంటే అందరూ మైగ్రేటెడ్. ఎప్పుడో మానవ సమాజం మొత్తం అంతా కూడా మూలం నుంచి చాలా దూరం పయనించి వచ్చాం. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇది రాజకీయంగా ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. అసలు పాలకులు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ కనుక లడ్డు అప్పుడు చూస్తే పంది కొవ్వు ఉందని చెప్తాడండి ఆయన. పంది కొవ్వు ఉందని జంతువుల కొవ్వు పంది కొవ్వు అని చెప్పాడు. అసలు నిర్ధారణే జరగలేదు. ఈ రోజుకి ఏమొచ్చింది, అది రసాయనాలతో తయారు చేసేది, అసలు నెయ్యే లేదని చెప్పేది. నెయ్యే కాదని ఇప్పుడు అసలు అది నెయ్యే గాని అప్పుడు కొవ్వు కలిసింది, ఇప్పుడు కొవ్వు లేదు నెయ్య లేదు, అంతా రసాయనం అయిపోయింది. నేతి బీరలో నెయ్యి ఎంత అంటే నేతి బీరలో నెయ్యి ఎంత అంటే తిరుపతి లడ్డులో ఉన్నంత అని నేను నాటకం రాశాను. అంతే ఉన్నది కదా. ఒక్క మాట మీ అనుమతిని ఒక మాట చెప్తాను సార్. ఏమంటే అంతిమంగా మనం ముగించే ముందు ఒక మాట చెప్తాను. గురిజాడ అప్పారావు గారిది, మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచివను. అట్లాగే మతం అన్నది మాలైతే మంచి అయితే ఆ మంచి నేను అవుతాను, అది గమనిద్దామంటున్నాను. ఎందుకంటే దుర్మార్గం మాట్లాడి ఏమవుతుందంటే మనం కూడా అడిక్ట్ అయినట్టు పోతామా అని భయం అవుతుంది. మూర్తి గారు నాకు చాలా మంచి చోటు దొరికారు మీరు. లేకపోతే ఏమవుతుందంటే ఇది ఇంకో రకంగా పోయేది. బీజేపీ వాళ్ళు ఊరుకోవడానికి రాజకీయం ఉంది, బీజేపీ వాళ్ళు ఊరుకోవడానికి కూడా రాజకీయం ఉంది అంటున్నాను నేను. ఎందుకంటే పక్కన ఏదో అయిపోయింది. అందుకని మీరు లడ్డూ సంగతి కూడా తెచ్చాడు కనుక చంద్రబాబు నాయుడు ముగిద్దాం వాళ్ళు ఏం వెళ్ళలేదు. కొండ దవి ఎలకని కూడా పట్టలేకపోతే ముగిద్దామంటున్నారు. ఇప్పుడు పొద్దున్న దాకా నాకు ఇదే లొల్లి నడుస్తుంటది. ఇక్కడ మనం చాలా మంచిగా మాట్లాడుకుంటున్నాం, కానీ రోజు నేను ఎదుటివాడిని తిట్టడము ఏంది సంగతి, ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా అసలు విడిచిపెట్టి కోసలు పట్టుకొని మాట్లాడుతుంటారు. లడ్డూది ఇంకోసారి మనిషి గారు పెట్టండి, మా ఇద్దరిని పెట్టండి, నన్ను మూర్తి గారిని పెట్టండి, అన్ని నిజాలు బయట పెడతాం మేమంతా కూడా. ఇప్పుడు కూడా లడ్డూలో నెయ్యి గానే కాదంటున్నాను నేను. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా అదే అంటున్నాను నేను. ఇంకా దుర్మార్గం రేటు పెంచును. ఈసారి లడ్డు ఇష్యూ వస్తే కంపల్సరీ మేము మీ ఇద్దరే రావాలి. ఒకటే మాట సార్,
ప్రకృతి అధీనంలో బతుకుతుంది జంతువు, ఉమ్, ప్రకృతి అధీనంలో బతుకుతుంది జంతువు, ఉమ్, ప్రకృతిని అధీనంలోకి తీసుకుని అరాచకంగా మార్చుకుని బతుకుతున్నాడు మనిషి. ఉమ్. ఇది మారాలి ఓకే అనేది సార్. నా ఓకే సార్ థ్యాంక్ యూ. అయితే ఈరోజు డిబేట్ అయితే క్లోజ్ చేద్దాం. డిబేట్లో నమస్కారం. పాల్గొన్నటువంటి బండారు రామ్మోహన్ రావు గారికి అలాగే పిఎన్ మూర్తి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ డిబేట్ క్లోజ్ చేద్దాం. సో చూశారు కదా, ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. స్వతంత్ర